జోరుగా. ఎస్ సార్, ఎస్ సార్. సూపర్ సార్, సూపర్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు మోహన్ రావు అండి. పుట్టింది కాళహస్తి, పెరిగింది చెన్నై, సెటిల్ అయ్యేది బెంగళూరు అండి. 3 స్టేట్లు మిక్స్ అయిపోతుంది. నేను 2012 జనవరి నుంచి బిజినెస్ చేస్తున్నానండి. బిఫోర్ దట్ బిజినెస్ అంటే వెస్టేజ్కి వచ్చేక ముందుగా నాది ఓన్ బిజినెస్ ఉండిందండి. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నా. నాది ఒక ఇండస్ట్రీ ఉండింది చిన్నగా. ట్రెడిషనల్ బిజినెస్లో ఉన్నా. రియల్ ఎస్టేట్లో అంత ఇంత సంపాదించి కూడా ఉండాను. కానీ ఒక స్టేజ్లో మొత్తం అది ఇక్కడ స్టక్ అయిపోయింది, కంప్లీట్గా స్టక్ అయిపోయింది. ఇల్లుంది, కారు ఉంది, సమ్టైమ్స్ కార్కి పెట్రోల్ వేసే డబ్బులు ఉండదు. ఇదండి రియల్ సిచ్యువేషన్ ట్రెడిషనల్ బిజినెస్లో. అట్లాంటి ఒక సిచ్యువేషన్ ఒకసారి వచ్చింది. ఆ టైంలో వెస్టీజు నా అప్లైన్ సుబ్బయ్య గారు, మళ్ళీ మేనేజ్మెంట్, నేను స్టార్ట్ చేసేకి ముందుగా ఈ 4 స్టేట్లలో బిజినెస్ అనేది జీరో అండి. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులో కొంచెం బిజినెస్ ఉండిందండి. కేరళలో బిజినెస్ జీరో అండి. అంటే ఈ 4 స్టేట్లలో బిజినెస్ జీరో అండి. సుమారు ఒక 6 నెలలు నేను నా అప్లైన్లు సతాయించినానండి. నేను డిసిషన్ ఎత్తుకునే చాలా టైం తీసుకున్నా. 2011 జూన్ నుంచి నన్ను అప్రోచ్ చేసినారు. ఒక 5-6 మీటింగ్లు జరిగింది. స్లోలీ కొంచెం ఏమంటే నాకు ఫస్ట్ ఇట్లాంటి బిజినెస్లు ఇండియాలో నడవదు అట్లా ఒక ఒపీనియన్ నాకు బిల్ట్ అయి ఉండింది. ఆ ఒపీనియన్ చేంజ్ అయ్యాక ఒక 6 నెలలు టైం పట్టింది నాకు, సుమారు మీటింగ్ల తర్వాత. అలా స్టార్ట్ అయింది నా కెరియరు. ఈ స్లోగన్ మనకి చాలా ఫెంటాస్టిక్గా యూజ్ అవుతుందండి. వెస్టీజ్ బిజినెస్ చేసే వాళ్ళకి బెస్ట్గా యూజ్ అయ్యే స్లోగన్ అండి. నెవర్ స్టాప్ లెర్నింగ్ బికాస్ లైఫ్ నెవర్ స్టాప్ టీచింగ్. అంటే కొత్త విషయాలు నేర్చుకునేదానికి ఎప్పుడు స్టాప్ చేయకూడదంట. జీవితం కొత్త విషయాలు తెలిపేదానికి ఎప్పుడు స్టాప్ చేయదంట. అంటే ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. ఈ ఒక ఎగ్జాంపుల్ వెస్టీజ్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా ఫెంటాస్టిక్గా మ్యాచ్ అవుతుందండి. అంతో ఇంతో బెంగళూరులో ఆస్తులు చేసి ఉన్నా, ఇన్కమ్ ఇన్స్టెబిలిటీ ఉండింది. ఒక 6 నెలలు బాగుంటే 6 నెలలు రివర్స్ అయిపోయేది. అట్లాంటి ఒక సిచ్యువేషన్లో నేను వెస్టీజ్ని టేకప్ చేసినాను. సుమారు నేను మేజర్గా నేను సంపాదించిన అమౌంట్ అంతా ఒక దగ్గర స్టక్ అయిపోయింది రియల్ ఎస్టేట్లో. దాని నుంచి బయటకు రావాలంటే వేరే ఆప్షన్ దొరకలేదు. అట్లా టైంలో నేను వెస్టీజ్ స్టార్ట్ చేసినాను. అప్పుడు ఒక 45 నుంచి 50 ప్రోడక్ట్లు ఉన్నాయండి. వెస్టీజ్లో 45 నుంచి 50 ప్రోడక్ట్లు ఉన్నాయి. ఈరోజు మన దగ్గర 350 కన్నా జాస్తి ప్రోడక్ట్లు ఉన్నాయి. సార్ 45 to 50 ప్రోడక్ట్స్ ఉన్నాయండి. దాంట్లో నాకు యూజ్ అయ్యే ప్రొడక్ట్స్, ఇంటికి యూజ్ అయ్యే ప్రొడక్ట్స్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కొన్ని తీసుకుపోయినానండి. 3600 3700 పెట్టి కొన్నానండి ఫస్ట్ మంత్. ఆ ఫస్ట్ మంత్ నేను ఎవరికి బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. జస్ట్ నేను అర్థం చేసుకుంటా ఉన్నా. నాకు ఇది అర్థం కావాల్సిందే, మార్కెటింగ్ ప్లాన్ కావచ్చును, ఇవంతా అర్థం చేసుకుంటేనే ఫస్ట్ మంత్ నేను బిజినెస్ ఎవరితో మాట్లాడలేదు. ఎలా చేస్తాము, ఎక్కడి నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తామని ప్లానింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 2012 ఫిబ్రవరి నుంచి వర్క్ స్టార్ట్ చేసినానండి. ఆ 2012 ఫిబ్రవరిలో దగ్గర 24 to 25 డేస్ కంటిన్యూ ట్రావెల్ చేసి ఉన్నానండి. 5 స్టేట్లు చుడతా ఉన్నాను కంటిన్యూ. నాకుండే కాంటాక్ట్లంతా లీస్ట్ చేసుకుని వాళ్ళతో ఫోన్లో మాట్లాడేది, వాళ్ళ మీద నేరులో కలిసేది. ఈ ప్రయత్నాలు కంటిన్యూ చేస్తూ ఉన్నానండి. అంటే 2012 ఫిబ్రవరి ఫుల్ మంత్ దగ్గర 24 to 25 డేస్ ట్రావెల్ చేసి ఉన్నానండి.
అలా చేసినాను. దగ్గర 25,000 to 30,000 ఇంట్లో ఉండే డబ్బులు ఎత్తిపోయి ఖర్చు పెట్టినానండి నేను పారాడేకి. అన్ని పక్కలు ట్రావెల్ చేయాలా, అక్కడ రూములు తీసుకోవాలా, అక్కడ మనం స్టే అవ్వాలంటే ఖర్చు అవుతుంది. ఈ ఖర్చులంతా మెయింటైన్ చేసుకొని ఆ మంత్ ఎండ్లో అంటే మార్చ్ 10వ తారీఖు మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా, అప్పుడు ఇన్కమ్ జనరేట్ అయిందండి. 1,491 రూపీస్ నాకు ఫస్ట్ ఇన్కమ్ జనరేట్ అయిందండి. దీంట్లో ఇంకొక విషయం ఏమంటే, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసే కాడికి మా ఇంట్లో మ్యాక్సిమం ఫైట్ అయిపోయిందండి. మా వైఫ్ వద్దు, పిల్లలు కూడా వద్దు ఇట్లాంటి బిజినెస్ మనకి. నా కూతురు కొడుకు దగ్గర 3 నెలలు నాతో మాట్లాడలేదండి. నా వైఫ్ దగ్గర 1 మంత్ మాట్లాడలేదండి మనకి ఈ బిజినెస్ వద్దు అనేసి. వాళ్ళకి అర్థం కాలే, కానీ నాకు అర్థమైంది. నేను దీన్ని ఈరోజు వదులుకుంటే ఫ్యూచర్లో నేను బాధపడతాననేది నాకు అబోధ రియలైజ్ అయింది. మా ఫ్యామిలీకి అర్థం కాలేదు. నిదానంగా వాళ్ళకి అర్థం చేసుకుంటా నేను ఈ బిజినెస్ కంటిన్యూ చేస్తూ ఉన్నాను. మార్చి 10వ తారీఖు మా వైఫ్కి ఆల్రెడీ చెప్పుండే 10వ తారీఖు పే అవుట్ రిలీజ్ అవుతుందని. మార్చి 10వ తారీఖు రూమ్లో వచ్చి నన్ను అడిగిందండి, ఎంత వచ్చింది లాస్ట్ మంత్ అని అడిగిందండి. నేను ఆమె షోలో మాత్రం వెనుకొచ్చేట్టుగా 1,491 అని అండి. మనలోకి యుద్ధం స్టార్ట్ అయిపోయిందండి ఇంట్లో. ఫస్ట్ మంత్ నేను ప్రోడక్ట్ కొనుక్కున్న దానికి 91 రూపీస్ ఇన్కమ్ జనరేట్ అయింది. 2వ నెల 1,491 రూపాయలు ఇన్కమ్ జనరేట్ అయిందండి. నా వైఫ్ ఇంట్లో ఉండి నువ్వు దగ్గర 25,000 నుంచి 30,000 డబ్బులు ఎత్తిపోయి ఖర్చు పెట్టుండావు, ఫుల్ మంత్ ఫ్యామిలీకి టైం ఇవ్వలేదు, ఇంట్లో నువ్వు ఉండలేదు, డబ్బులు ఖర్చు పెట్టినావు, ఇన్కమ్ చూస్తే 1,500 గురించి చెప్తా ఉండవు. అట్లాంటి ఇంట్లో మళ్ళీ ఒక యుద్ధం స్టార్ట్ అయిందండి. నేను వాళ్ళకి నిదానంగా అర్థం చేయించినాను. నేను ఒక పెద్ద బిల్డింగ్ కట్టేకపోయి ఉన్నాను, బేస్మెంట్ రెడీ చేస్తుంటాను, బేస్మెంట్ అలాదా ఉంటుంది, మీరు కొన్ని రోజులు నాకు కోఆపరేట్ చేయండి. కొన్ని రోజులు నాకు వచ్చి కోఆపరేట్ చేయండి, మీకు ఈ బిజినెస్లో మీకు పెద్ద డిఫరెన్స్ కనిపిస్తుందని వాళ్ళకి నిదానంగా ఎడ్యుకేట్ చేసుకుంటా ఆ 1,491 నుంచి మళ్ళీ అదే పని కంటిన్యూ చేసినానండి. చేసిన పనే చేసుకుంటా ఉన్నానండి. కొత్త జనాలు కలవటము, బిజినెస్కి తేవటం, పాత వాళ్ళని మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్ళటం, ఇదే కంటిన్యూ చేసినానండి. 1,491 నుంచి 3,000 అయింది, 3,000 నుంచి 6,000 అయింది, 6,000 నుంచి 12,000 అయింది, 12 నుంచి 16 అయింది, 16 నుంచి 18 అయింది. ఇలా ఇంక్రీజ్ అవుతా అదే సంవత్సరం 2012 అక్టోబర్ నెల నా ఇన్కమ్ 1,11,000 క్రాస్ అయిందండి. 1,11,000. అప్పుడు దాకా ఇంట్లో కంప్లీట్ ఆపోజిటే ఉండిందండి. కనీసం డిస్టర్బ్ చేసేది కొంచెం తగ్గి ఉండిందండి. ఇలా ఒక 3-4 మంత్స్ తర్వాత ఆ అక్టోబర్ నెల నుంచి ఇంట్లో నాకు సపోర్ట్ స్టార్ట్ అయిందండి. అంతకుముందుగా సపోర్ట్ అనేది లేదండి. ఇక్కడుండే ప్రతి ఒక్కరికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. అంటే ఆల్మోస్ట్ అందరికీ ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందండి. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని నమ్మాలంటే కూడా మనల్ని మనం ప్రూవ్ చేసుకునేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రెండ్స్, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మార్కెట్ చాలా నెగిటివ్ ఉండిందండి. ఆ రోజు చాలా స్కీములు ఉన్నాయండి మార్కెట్లో, చాలా స్కీమ్స్ ఉన్నాయి. జనాలు మోసపోయి ఉన్నారు. ఈ బిజినెస్ వచ్చి మంచోళ్ళ చేతిలోనూ ఉంది, చెడ్డోళ్ళ చేతిలోనూ ఉందండి. AK-47 మిషన్ గన్ను మిలిటరీ వాళ్ళ చేతిలో ఉంటే ఏం చేస్తారు? అదే టెర్రరిస్ట్ చేతిలో ఉంటే? ఈ బిజినెస్ కూడా ఇద్దరి చేతిలో ఉందండి. మంచోళ్ళ చేతిలో ఉంది, చెడ్డోళ్ళ చేతిలో ఉందండి. చెడ్డోళ్ళు బిన్ని ఆకర్షణ చేసి ఇండియన్ మార్కెట్ని చాలా పొల్యూట్ చేసి ఉన్నారండి. మేము ఒక 100 మందికి మేము ఈ బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే 1-2 యాక్సెప్ట్ చేస్తున్నారండి. ఆ టైంలో 98 మంది రిజెక్ట్ చేస్తూ ఉన్నారండి. అది ఒకటే రీజన్ కాదండి. ఈ 4 స్టేట్లలో ఎక్కడ ఆఫీస్ అనేది లేదండి. డిస్ట్రిబ్యూటర్ పాయింట్ లేదు, ఆఫీస్ లేదు. బెంగళూరులో ఒక రెసిడెన్షియల్ ప్లేస్లో ఒక పాత హౌస్లో మాడి మీద ఫస్ట్ ఫ్లోర్లో ఒక చిన్న ఆఫీస్ ఉండిందండి. అంతే అండి. ఇంకెక్కడ కర్ణాటక ఫుల్ ఎక్కడ డిస్ట్రిబ్యూటర్ పాయింట్ లేదు, ఆఫీస్ లేదు. కేరళ లేదు. తమిళనాడులో ఒక డిస్ట్రిబ్యూటర్ పాయింట్ అయ్యి ఉండింది. ఆంధ్ర, తెలంగాణ ఎక్కడా లేదండి. ఆ రోజు ప్రోడక్ట్ కావాలంటే ఎవరినో ఒకరిని కన్విన్స్ చేయాలా. వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర ఒక 5,000-6,000 అకౌంట్ వాళ్ళ డబ్బులు కలెక్ట్ చేసి కంపెనీ అకౌంట్కి బ్యాంకుకి డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసి
ఆ చలాన్ ఇస్తారు బ్యాంకులో, ఆ చలాను ప్లస్ మనం ఒక ఆర్డర్ కాపీ మెయిల్ చేయాలి కంపెనీకి. మెయిల్ చేస్తే 8 రోజులు 10 రోజులు 12 రోజులు కూడా అయ్యేది ఆ ప్రోడక్ట్ డెలివరీ మనకు వచ్చేకి. ఆ 12 రోజుల్లో ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు నెగిటివ్ అయిపోతున్నారు, రివర్స్ అయిపోతున్నారు. మేము వచ్చినారు ఏమేమో చెప్పినారు, ఏమో చెప్పి మా దగ్గర ఒక 6,000 తీసుకెళ్ళి బ్యాంకులో వేయించినారు, అంత గాయబ్ అయిపోయినారు. ఇలా స్టార్ట్ అవుతూ ఉండిందండి. మళ్ళీ ఆ కొరియర్ వచ్చేకాడికి దాంట్లో 1-2 బాటిల్ బ్రేక్ అయ్యిండేది, డ్యామేజ్ అయ్యిండేది. ఆ ప్రోడక్ట్లు మేము చైన్ ఇంకా తీసిచ్చి వాళ్ళు కన్విన్స్ చేసుకుని ముందుకు పోయినామండి. ఈరోజు మనకి యాప్ ఉంది. ఇప్పుడు ఎంత అందరూ డిస్ట్రిబ్యూటర్ కదా ఇక్కడ ఉండేవాళ్ళు. ఈరోజు మన దగ్గర మొబైల్ యాప్ ఉంది కదా. మన యాప్లో మన బిజినెస్ మొత్తం చూస్తూ ఉన్నాం. మన డౌన్లో ఎంతమంది టీంలో ఎంతమంది ఉన్నారు, మనకి ఏడన్నా బిజినెస్ అవని, ఎనీవేర్ మీ టీం బెంగళూరులోని బిజినెస్ అవని విత్ ఇన్ మినిట్లో మీరు ఇక్కడ యాప్లో చూడవచ్చు. సార్ను ఆ రోజు ఇదంతా ఏమీ లేదండి. ల్యాప్టాప్ లేదు, ఇంటర్నెట్ లేదు, యాప్ లేదు. మా టీం బిజినెస్ ఎట్లా అయ్యిండది ఎలా అయ్యిండదు అని తెలుసుకోవాలంటే మేము ఆఫీసుకి పోవాలా. ఎక్కడ కంపెనీ బ్రాంచ్ ఆఫీస్ ఉందో అక్కడికి పోవాలా. అక్కడికి పోయి మనం వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఆ స్టేట్మెంట్ని మనకు ప్రింట్అవుట్ తీసి ఇస్తూ ఉండేవారు. మాకు 24, 25వ తారీఖు అయిపోతే ప్రతి నెల ఇదే పని అండి. ఆఫీసుకు పోయి లైన్లో నిలబడి ఆ స్టేట్మెంట్ తీసుకొని నాకు ఆ సంవత్సరం ఎండు అంటే 2012 ఎండుకంతా నా టీం సైజ్ పెద్దదయిందండి. 200 పేజు స్టేట్మెంట్ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని దాంట్లో నైట్ అంతా వర్క్ చేసే పని లేదు, నైట్ అంతా కూర్చొని టిక్కులు చేసేదండి. ఎవరు 8%కి దగ్గర ఉండారు, ఎవరు 11%కి దగ్గర ఉండారు, ఎవరు బ్రోన్స్ డైరెక్టర్ అయ్యేకి అవకాశం ఉంది, ఎవరు సిల్వర్ అవుతారు, ఎవరు గోల్డ్ అవుతారు అంతా మేము మార్కర్ ఎత్తుకొని మార్కింగ్ చేసుకునే పని అండి. ఫుల్ నైట్ 24 మంత్ ఎండ్ దగ్గర 24, 25వ తారీఖు నుంచి ఈ పని అండి మేము చేసేది. చేసి నెక్స్ట్ డే వాళ్ళకి ఫోన్లు చేసేదండి, వాళ్ళు మీట్ అయ్యేదండి. వాళ్ళకి ఒక అవకాశం. ఈరోజు మనం ఏమి యాప్ని చూసి చేస్తున్నామో ఇది ఏది ఆ రోజు ఉండిండలేదండి. ఎక్కడ స్టాక్ పాయింట్ ఉండిండలే, కంపెనీ ఆఫీస్ ఉండిండలే. మేము స్టార్ట్ చేసినప్పుడు యాప్ ఉండిండలే. అట్లాంటి ఒక సిచ్యువేషన్లో స్టార్ట్ చేసినామండి. ఒకటి నమ్మకం ఉండిందండి, వెస్టీజు షూర్గా ఇక నెక్స్ట్ 10 yearsలో పెద్ద కంపెనీగా పెరుగుతుంది, దాంట్లో మనం ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తామనే నమ్మకం ఉండిందండి. మాకు మోటివేట్ చేసేవాళ్ళు లేదు. నాకు అప్లైన్ సుబ్బయ్య గారు ఆయన నేను ఈక్వల్, ఒకరికొకరు మోటివేట్ చేసుకునే మరి ఏమీ లేదు అక్కడ. సిద్ధార్థ్ సింగ్ గారు ఢిల్లీలో ఉన్నారు, ఆయనకు ఆల్రెడీ మోర్ దెన్ 10 lakhs 12 lakhs ఇన్కమ్ వస్తూ ఉండింది. కానీ ఆయన ఢిల్లీలో ఉన్నాడు, ఆయనకి ఇక్కడ తెలుగు రాదు, కన్నడం రాదు, తమిళం రాదు, మలయాళం రాదు. ఆయన తీసుకుని వచ్చే దాంట్లో మాకేం యూజ్ లేదు. ఆయన ఫోటో ఆయన ఇన్కమ్ స్టేట్మెంట్లు మాత్రమే చూపించుకొని మేము డెవలప్ అయినామండి. కానీ ఈరోజు ఆ సిచ్యువేషన్ కంప్లీట్ మారి ఉండదండి. ఎస్ ఆర్ నో? ఆ రోజు మేము ఫేస్ చేసిన ಯಾವುದೇ ఛాలెంజ్ ఈరోజు లేదండి. ఆటోమేటిక్గా ఈరోజు మీరు సెకండ్లలో యాప్లో మీ బిజినెస్ చూసుకోవచ్చు. మనం ఎక్కడున్నో అక్కడ నియర్లో మనకి స్టాక్ పాయింట్ ఉంది, ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉంది. 45 ప్రోడక్ట్ల నుంచి 400 ప్రోడక్ట్లు అయిపోయింది. ఆ రోజు మేము ఫేస్ చేసిన ఛాలెంజ్ ఈరోజు లేదండి. దీన్ని ఏంటి ఎగ్జాంపుల్గా చెప్పేకి వస్తానంటే, ఈరోజు మీరు బిజినెస్ చేస్తున్నారు, స్టార్ట్ చేసి ఉన్నారు, బిగినింగ్లో ఉన్నారు, లీడర్స్ ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజ్ నెక్స్ట్ 4 years తర్వాత ఉండదండి. మనం ఉంటామా ఉండం అనేదండి మెయిన్ క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు ఒక 100 మందికి కానీ మీరు బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగినారంటే, ఒక 100 మందికి కానీ మీరు బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగినారంటే గ్యారంటీ 40 మంది వెస్టీజ్లో జాయిన్ అవుతారండి. ఎస్ ఆర్ నో? అంటే 40% పీపుల్ కన్విన్స్ అవుతున్నారండి. ఈరోజు సిచ్యువేషన్ కంప్లీట్ మారి ఉండదండి. ప్రోడక్ట్ నియర్లైన్ ఆఫీసులు ఉంది, మొబైల్ యాప్ ఉంది, మనకు చాలా చేంజెస్ వచ్చేసిందండి. ఈరోజు వితిన్ ఇంట్లో కూర్చొని మనం ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకుంటే ఇంటికి వచ్చేస్తుంది, బ్యాంకుకి పోయే పని కూడా లేదు.
అలా స్టార్ట్ అయిన మాకు బిజినెస్సు 1,11,000 నుంచి మళ్ళా స్లోలీ 2 లక్షలు అయింది. 2 లక్షల నుంచి 4 లక్షలు అయింది. 4 లక్షలు 6 లక్షలు అయింది. 6 లక్షలు 8 లక్షలు అయింది. 8 10 అయింది. 10 12 అయింది. 12 14 అయింది. 14 16 అయింది. 16 18 అయింది. 18 20 అయింది. హైయెస్ట్ ఇన్కమ్గా 22,34,000 వెస్టీజ్లో నేను తీసుకున్నాను. నా ఎడ్యుకేషన్ వచ్చి 8th పాస్ 9th డిస్కనెక్ట్ అండి. నేను దగ్గర 35 టైమ్స్ అంటే 35 సార్లు ఫారిన్ కంట్రీస్కి ట్రావెల్ చేసి ఉన్నానండి. 35 సార్లు పైన ఆల్మోస్ట్ 25 కంట్రీస్ దాకా ట్రావెల్ చేసి ఉన్నాడు. కొన్ని కంట్రీలకి రిపీట్ పోయి ఉంటానండి. ఇప్పుడు మీకు ఏవి చూసినారు కదా, నా లైఫ్లో నేను తీసుకుని 8వ కార్ అండి, అది 8th కార్ అండి. నేను తీసుకోండి 8th కార్. 3 లగ్జరీ కార్లు మెయింటైన్ చేస్తున్నా అండి ఈరోజు. ఫార్చునర్, అది కూడా లగ్జరీ కార్ అండి ఈరోజు. ఆడి Q3, BYD C-Line 7 అనేసి 3 లగ్జరీ కార్లు మెయింటైన్ చేస్తున్నానండి. ఆ రోజు నేను వెస్టీజ్గా తీసుకొని గట్టిగా నిలబడకపోతే ఈరోజు నా లైఫ్ ఇలా చేంజ్ అయ్యే అవకాశమే లేదండి. ఈరోజు మీరు బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. వెస్టీజ్ కార్ ఫండ్ నుంచి, అంటే మన వెస్టీజ్ వచ్చే కార్ ఫండ్ నుంచి నేను తీసుకుంటే 4th కార్ అండి అది. సో పర్సనల్ మొత్తం చేరి నా టోటల్ లైఫ్లో తీసుకుంటే 8వ కారు, మన కార్ ఫండ్లో తీసుకుంటే 8వ కార్ అండి వెస్టీజ్లో. 4వ కార్ అండి. అట్లా ఒక చేంజెస్ నాకు ఈరోజు వెస్టీజ్ ఇచ్చుండదండి. ఈ సంవత్సరంలో ఆల్రెడీ 2 సార్లు విదేశాలకు పోయి వచ్చినామండి. దుబాయి, ఖతార్ పోయినాం ఫిబ్రవరిలో. మొన్న లండన్ ట్రిప్ సమ్ రీజన్తో నేను పోయాక కాలేదు. మొన్న లాస్ట్ మంత్ సుధాకర్ సార్ మేమంతా సింగపూర్, మలేషియా అదంతా చుట్టుకొని వచ్చినాము. నెక్స్ట్ వీక్ అండి 22వ తారీఖు నేను టోటల్ ఫ్యామిలీని తోడుకొని ఇండోనేషియా పోతున్నానండి. నా పర్సనల్ ట్రిప్ అండి. నా ఏజ్ 63 సార్. నాకు ఒక కూతురు, ఒక కొడుకు. వాళ్ళందరూ బాగానే ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళ లైన్లో వాళ్ళు బాగానే ఉంటారు. దగ్గర యాన్ అండ్ యావరేజ్ నాకు ప్రతి సంవత్సరం లాస్ట్ 6-7 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం యాన్ అండ్ యావరేజ్ 1,80,00,000 రూపాయలు నాకు వెస్టీజ్ నుంచి ఇన్కమ్ వస్తూ ఉంది. ఇది కాకుండా ఈ బిజినెస్లో సంపాదించిన డబ్బుల్ని నేను ఆడాడ ఇన్వెస్ట్ చేసి ఉన్నాను. ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి కూడా నాకు సంవత్సరంలో ఒక 50 నుంచి 60 లక్షలు ఇన్కమ్ వస్తుందంట. అంటే దగ్గర సంవత్సరానికి 2.5 కోటి యావరేజ్ ఇన్కమ్ ఉందండి నాకు. ఇది మేము ఇద్దరే ఎంజాయ్ చేస్తున్నామండి, నేను నా వైఫ్. నా పిల్లలు కూడా నన్ను వచ్చి ₹1 అడిగేది లేదండి. వాళ్ళు మనం స్ట్రాంగ్గా ఉంటే పిల్లలు కూడా చాలా స్ట్రాంగ్ అయిపోతారండి. దానికి నేనే ఎగ్జాంపుల్ అండి. మేము బాగా ఖర్చు పెడతాము. నేను సుమారు నా వైఫ్కి కూడా తెలియదండి. 4 సార్లు నేను ఫారిన్ ట్రిప్పులు పోయినానండి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదండి. నా పాస్పోర్టు ఎప్పుడు నేను కారు డాష్ బోర్డ్లోనే క్యారీ చేస్తానండి. ఇంట్లో ఉంటే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి యాడికి పోతున్నాం అనేది. మా వైఫ్కి తెలుగు బాగా, అంటే మాతృభాష తెలుగు. వేరే ఏదైనా లాంగ్వేజ్ వస్తే ఆమెకు అర్థం కాదు. మనం ఫోన్ చేసినప్పుడు మనం ఆ ఫోన్ అటెండ్ చేస్తాం. ఎక్కడున్నా కూడా మన ఫోన్ పనిచేస్తుందండి. ఫైనాన్షియలీ మనం గురువు అయిపోతే మీరు ఎక్కడున్నా కూడా మీ ఫోన్ పనిచేస్తుందండి. ఆ ఫోన్లో ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చి నా వైఫ్ అడిగి ఉండదు, నేను ఎక్కడున్నామంటే నేను గుజరాత్లో ఉన్నానంటానండి, లేదు ఛత్తీస్గఢ్లో ఉన్నానంటానండి. ఇట్లా లైఫ్ ఎవరైనా రీచ్ అవ్వచ్చునండి, ఎవరి కాల్లో రీచ్ అవ్వచ్చునండి. సింపుల్ అండి. నిలబడాలండి. వెస్టీజ్లో మనం నిలబడాలి. చిన్న చిన్న ఛాలెంజెస్ వస్తాయండి, దానికంతా తలకాయ చెడుకోకూడదు. ఫ్రెండ్స్, మనం ఒక 100 కోట్లు పెట్టి బిజినెస్ చేసినా కూడా
మీరు 100 కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేసినా కూడా అంత ఈజీగా మీరు దాంట్లో ముందుకు పోయి కాదండి. ఎవరు మీకు ఫ్రీగా దారి చేసి ఇవ్వరండి, పోయాడండి. మనం దాంట్లో నిలబడి చాలా ఫైట్ చేయాలండి. ఆ ఇన్వెస్ట్మెంట్ వెస్టీజ్లో జీరో ఇన్వెస్ట్మెంట్ అండి. ఇన్వెస్ట్మెంట్ అనే పార్టే లేదండి. జస్ట్ మనం నిలబడాలి. యూజ్ అండ్ రికమెండ్ అండ్ అర్న్ మనీ. పదార్థాలు వాడటము, వేరే వాళ్ళకి రికమెండ్ చేయటము, డబ్బులు సంపాదించటం. ఐశ్వర్యరాయ్ గారు లక్స్ సోప్కి ఒక 10 సంవత్సరాలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారండి. మీకు తెలుసు కదా, లక్స్ సోప్ ఈస్ సీక్రెట్ ఆఫ్ మై బ్యూటీ అనేసి. నేను ఈ బోధ అందంగా ఉండేదానికి లక్స్ సోపే ఒక కారణం అనేసి. ఆమె లైఫ్లో లక్స్ సోప్ వాడలేదండి. అది జీవితంలో వాడలేదండి. కానీ ఆ కంపెనీ కొన్ని కోట్లు ఆమెకి ఇచ్చిందండి. ఆ 10 సంవత్సరాలు కొన్ని కోట్లు ఇచ్చిందండి. యూజ్లెస్ ప్రోడక్ట్స్ అట్లాంటి వాళ్ళే రికమెండ్ చేసినాడు. మంచి క్వాలిటీ మనం రికమెండ్ చేసాక మనకేమండి కరువు. ఇంతవరకు దాకా మనం ఎవరెవరినో మగరాజు చేసినాం. మనం వాడే పదార్థాల నుంచి ఎవరెవరినో మగరాజు చేసినాము. ఈరోజు మనమే ఒక మగరాజు అయ్యాక ఒక అవకాశం క్రియేట్ చేసి ఇచ్చున్నారు మిస్టర్ గౌతమ్ వాలే గారు. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఒక వర్డ్ ఉందండి, నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో పర్ఫెక్ట్ అనేవాళ్ళు ఎవరూ లేదండి. మీకు ఎవరైనా వచ్చి మీ దగ్గర నేను పర్ఫెక్ట్ అంటే నమ్మద్దండి. నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో పర్ఫెక్ట్ అనేవాళ్ళు ఎవరు లేదు. ప్రతి మనిషిలో ప్లస్ మైనస్ ఉంటుందండి. మనిషి అన్నాక ప్లస్ మైనస్ 2 ఉంటుందండి. మనకు కనిపించాల్సింది ఆ ప్లస్ అండి, మైనస్ కాదండి. ప్రతి మనిషిలోనూ ప్లస్ ఉంది. ఆ ప్లస్ ఉండేవాళ్ళే వెస్టేజ్లో సైన్ అప్ చేస్తారు. హెల్త్ గురించి కొన్ని పుస్తకాలు, నేను చాలా పుస్తకాలు రెఫర్ చేస్తానండి, చాలా బుక్స్ చదువుతూ ఉంటానండి. హెల్త్ గురించి కొంతమంది చెప్తానే ఉంటారు, నాకు ఒళ్ళు బాగాలేదు ఆ బాగాలేదని. హెల్త్ ప్రాబ్లం లేని మనిషే లేదంట ప్రపంచంలో. అంటే పుట్టిన బిడ్డ నుంచి వయసు ఏదో ఒక సన్న ఇష్యూ ఉంటుందంట. దాన్నంతా మనం ఒక రీజన్గా చెప్పుకొని మన లైఫ్ని పాడు చేసుకోవటం వేస్ట్. నా సక్సెస్కి ఫెయిలియర్కి నేనే కారణం అండి. ప్రపంచంలో ఇంకెవరిని మనం రీజన్ చెప్పేట్టుగా లేదు. ఫస్ట్ ఈ కొన్ని విషయాలు మీరు మైండ్లో స్ట్రాంగ్గా పోగబెట్టుకునేయండి. మీ సక్సెస్కి మీ ఫెయిలియర్కి మీరే కారణము. సక్సెస్ అయిన వాళ్ళు ఏం చెప్తారంటే నేను కారణం అని చెప్తారు. ఫెయిల్ అయిపోతే పక్కింటి వాళ్ళు చూపిస్తారు. నా పక్కింటోడు సర్లే, వాడి వల్ల నేను ఇట్లా అయిపోయినాను అంటారు. నో. మా అన్న సర్లే, మా తమ్ముడు సర్లే, నో అండి. మనమే కారణం అండి. మన ఫెయిలియర్ కూడా మనమే కారణం. పేదోడుగా పుట్టడం నా తప్పు కాదు. పేదోడుగా పుట్టడం, కానీ పేదోడుగా నేను చనిపోతే అది నాదే తప్పు. ఈ బిజినెస్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. చాలా విషయాలు మనం తెలుసుకోవాలా. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ అనిపించిన విషయాలు కొన్ని నేను డిస్కస్ చేస్తాను నాకు దొరికిన ఒక టైమింగ్లో. నాకు ఒక ఈ అవకాశంలో నా వల్ల అయిన కొన్ని విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేసేకి ఇష్టపడతాను. వై ఆర్ వి హియర్? మనం ఏమిటి ఇక్కడ గ్యాదర్ అయ్యి ఉన్నామండి? దేనివల్ల ఇక్కడ గ్యాదర్ అయ్యి ఉన్నాం? వెస్టీజ్. చెప్పండి, మీకు ఒపీనియన్ ఏదేదో వస్తుందో చెప్పండి. నెక్స్ట్ వెస్టీజు, మనీ, సక్సెస్, ఆరోగ్యం, హెల్త్, టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్,
అన్నీ కరెక్ట్ అండి. జీవితంలో ఒక మార్పు కావాలని ఇక్కడ కూర్చొని ఉంటామండి. ఏ సార్ నో? జీవితంలో ఒక పెద్ద మార్పు కావాలని ఇక్కడ కూర్చొని ఉంటాము. ఇక్కడ సింపుల్ విషయాలు, కొన్ని విషయాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తాను. నేను క్రాస్ లైనింగ్, హనీ మనీ ఈగో, ఫాలో అప్, క్లోజింగ్ ఆఫ్ అదర్ నెట్వర్కర్స్, అప్లైన్ డౌన్లైన్ రిలేషన్షిప్, హౌ టు క్రియేట్ ఏ లీడర్షిప్, రైట్ డూప్లికేషన్, గోల్ సెట్టింగ్. ఇదే మీరు రాసుకోవాల్సిన అవసరం లే, 1 by 1 మనం తీసుకుని వెళ్ళిపోతాము. డు నాట్ క్రాస్ లైన్, ఇది ఇంపార్టెంట్గా తీసుకోండి మైండ్లోకి. మనం అంతా రైతు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఏ సార్ నో? ఆల్మోస్ట్ మన తాతలు ముత్తాతలన్నా రైతులుగానే ఉన్నారు. మా తాత కూడా రైతే. దాని తర్వాత మనం మారినాం. మనం వచ్చి రైతుల బ్యాక్గ్రౌండే. ఇప్పుడు నాది ఒక 4 ఎకరాల పొలం ఉంది. నాది వరి పంట పండబెట్టినాను. నేను పోయి నా చేనులో నిలుచుకొని చూస్తే పక్క చేను గ్రీన్గా కనిపిస్తుంది, నాది డల్గా కనిపిస్తుంది. ఇది రియలైజ్ అయ్యిండారా ఇదే? అలాగనే నేను పక్క చేనులో పోయి నిలుచుకొని చూస్తే నా చేను గ్రీన్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా అంతే అండి. మనం ఉండే టీంలోనే పక్క టీం కొంచెం బాగా కనిపిస్తుంది, కానీ అక్కడికి పోతుందా తెలుసు అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, అక్కడ ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయని. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ టీం ఫోకస్ చేసేసి పక్క టీం ఫోకస్ చేసుకుంటూ ఉంటారు. అది మనకు అవసరం లేదు. ఒక జస్ట్ ర్యాపో బిల్డ్ చేసుకొని చాలు. అదర్ గ్రూప్స్తో మనకేం కావాలా? మన టీం పెద్దదవ్వాలా. మన టీం పెద్దదయ్యి మన టీం సైజ్ పెద్దదైతే మనకి ఇన్కమ్ వస్తుంది. ఇంకా కొంతమంది ఆ టీం తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసుకుంటే బాగుంటుందని యోచన చేస్తూ ఉంటారు. ఈ టీం తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తే బాగొస్తుందని యోచన చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ బిజినెస్లో మీరు ఒక క్రౌన్ డైరెక్టర్ లెవెల్కి రీచ్ అయినారంటే, ఈ బిజినెస్లో మీరు ఒక ముందర ఉండారు చూడండి క్రౌన్ డైరెక్టర్స్, ఆ లెవెల్కి మీరు రీచ్ అయినారంటే మీరు ఒక సీఈఓకి ఈక్వల్ అండి. యు ఆర్ ద సీఈఓ ఆఫ్ యువర్ నెట్వర్క్. ఒక యూజ్లెస్ పర్సన్ని ఒక కంపెనీకి సీఈఓ చేస్తే ఏమవుతుంది? ఆ కంపెనీ చేతగాని వాళ్ళని ఒక కంపెనీకి సీఈఓ చేస్తే ఏమవుతుందండి? ఒక సీఈఓ సెలక్షన్కి ఎంత టఫ్ ఎగ్జామినేషన్ పెడతారు తెలుసునా అండి? 100-200 మంది సీఈఓకి వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ చేసకపోతే ఒకరినే సెలెక్ట్ చేస్తారు. రీజన్ ఏమంటే ఆ సీఈఓ చేతిలో ఎంతోమంది కంపెనీ ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఒక రాంగ్ పర్సన్ చేతికి ఆ ఆర్గనైజేషన్ ఇస్తే ఏమవుతుంది? ఆ ఆర్గనైజేషన్ కొలాప్స్ అవుతుందండి. అలాగనే వెస్టీజ్లో మీరు క్రౌన్ డైరెక్టర్ అయితే యు ఆర్ ఏ సీఈఓ. మీ టీంకి మీరు సీఈఓ. యు ఆర్ ద రోల్ మోడల్ ఆఫ్ యువర్ టీమ్. మీ టీంకి మీరే రోల్ మోడలు. మీరు రాంగ్ రూట్లో పోయి సీఈఓ అయితే మీకెక్కడ ఆ కెపాసిటీ పెరుగుతుంది? మీకెక్కడ ఆ స్కిల్ డెవలప్ అవుతుంది? మీరే రాంగ్ రూట్లో పోయి ఉంటే మీ టీం మొత్తం ఆ రాంగ్ రూట్లోదా ఉంటుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసాకే టైం సరిపోతుంది. అక్కడ బిజినెస్ జరగదు, ఆడ టీమే ఉండదు న్యాయంగా. అక్కడ మొత్తం టీంలో టెన్షన్సే జాస్తి ఉంటాయి. మార్కరు పెన్ కావాల్సి ఉండే కొంచెము ఇక్కడే పెట్టుకుంటారా సార్? ఇది మార్కరు, ఇది డస్టర్ ఏదైనా ఉంటుంది. ఓకే, పర్వాలేదండి. సార్, చాలామంది ఆల్మోస్ట్ ఇక్కడ మనం మెజారిటీగా ఏం యోచన చేస్తామంటే జాబ్ సిస్టమ్ వచ్చి ఇట్లా ఉంటుందండి, ఒకే సమంగా ఉంటుందండి, గ్రోత్ పెద్దగా ఉండదండి. కానీ బిజినెస్ గ్రోత్ మారుతుందండి. మెజారిటీ మనం ఏం చేస్తామంటే బిజినెస్ ఇలా గ్రో అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒకే సమంగా పైకి ఎదగాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇలా గ్రో అయితే అది బిజినెసే కాదండి.
బిజినెస్ అంటే అప్ అండ్ డౌన్స్తోనే గ్రో అవుతుందండి బిజినెస్. అప్ అండ్ డౌన్స్తోనే గ్రో అవుతుందండి బిజినెస్. దాన్నే బిజినెస్ అంటారండి. మీకు అర్థమైంది నేను చెప్పేదే. బిజినెస్లో అప్ అండ్ డౌన్స్లోనే గ్రో అవుతుంది. మీకేమన్నా స్ట్రెయిట్గా బిజినెస్ గ్రో అయిందనుకోండి, మీ నెట్వర్క్ వెరీ డేంజర్. ఈ రోజు అయితే రేపు మీరు పడిపోయేది గ్యారంటీ. అప్ అండ్ డౌన్స్తో ఎవరైతే నెట్వర్క్ డెవలప్ చేసి ఉంటారో వాళ్ళే స్ట్రాంగ్ అవుతారండి. ఇక్కడ వెస్టేజ్ బిజినెస్ స్ట్రెయిట్గా గ్రో అవుతుందండి. 2 నెలలు బాగపోను, కొంచెం డౌన్ అవును, మళ్ళీ బాగపోను. మీకు నిజమైన లీడర్లు ఈ డౌన్ఫాల్లోనే దొరుకుతారండి. డౌన్ఫాల్లోనే నిజమైన లీడర్లు దొరుకుతారు. మేము ఇట్లాంటి డౌన్ఫాల్ చాలా చూసినామండి. ఈరోజు ఎట్లాంటి నెట్వర్క్ అయినా కూడా దాన్ని టేకప్ చేసుకునే ఎబిలిటీ మాకు వచ్చేసిందండి. అలా చూసిన దానికి ఆ కెపాసిటీ పెరిగిందండి. ఇది చాలామంది ఏం చేస్తారంటే బిజినెస్ డౌన్ అయ్యేకాడికి డ్రాప్ అయిపోతారండి. అంతే అనేసి మీ ఎబిలిటీ పెంచేదానికి డౌన్ అవుతుందండి. మీ ఎబిలిటీ డెవలప్ అయ్యేదానికి చాలా హెల్ప్ అవుతుందండి ఈ డౌన్లో కానీ మీరు నిలబడి పనిచేసినారంటే. మీరు బిజినెస్ ఎదిగేటప్పుడు మీ నెట్వర్క్లో 100 మంది యాక్టివ్గా ఉండారనుకోండి, గ్యారంటీ చెప్తాను, అది వాపస్ డౌన్ అయినప్పుడు మేబీ 10 మందే ఉంటారు. కానీ ఆ 10 మందే లీడర్లు అవుతారు ఫ్యూచర్లో. ఆ 10 మందే రేపు 5 లక్షలు 10 లక్షలు తీసుకుంటారు. మీరు డిసైడ్ అవ్వాలా 100 మందిలో ఒకరిగా ఉండాలన్నా 10లో ఒకరిగా ఉండాలా, మీరు డిసైడ్ అవ్వాలి. యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్. ఇది లేదండి. గుడ్ మార్నింగ్ స్టేజ్ సార్. ఏదన్నా కొంచెం ఇవ్వండి. డస్టర్ లేకపోతే ఏది ఉందో దీన్ని చెప్తాను. దేంట్లో ఒకదాన్ని తుడిచేయండి, పర్వాలేదు. థ్యాంక్స్ అండి. నో ప్రాబ్లం. టెక్నికల్ ఇష్యూ ఇదంతా ఇట్లా ఛాలెంజెస్ మనం చాలా ఫేస్ చేయాలి. ఉన్నటువంటి కరెంట్ వెళ్ళిపోను, ఇది పని చేయదు. ఇదంతా నార్మల్ అండి ఈ బిజినెస్లో. ఫ్రెండ్స్, మీరు నార్మల్ బిజినెస్కి మన బిజినెస్కి ఉండే డిఫరెన్స్ కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తాను. చూడండి, మనం ఈరోజు ఒక జాబ్లోనో బిజినెస్లోనో ఉంటాం. ఏదో ఒక చిన్న బిజినెస్ చేసుకుంటున్నాం. ఏదో ఒక షాప్ పెట్టుకొని ఉన్నాము, ఒక వెజిటబుల్ షాప్ పెట్టుకుంటాము, అతో ఒక ఇక్కడ జాబ్ చేస్తున్నాము. గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చును, ప్రైవేట్ జాబ్ అవ్వచ్చును, ఏదే కానీ మనకి నార్మల్ లైఫ్ అంటారండి దీన్ని. ఈ నార్మల్ లైఫ్లో ఒక చిన్నోడు ఉద్యోగానికి ఆ ఏజ్కి పోతాడండి. ఒక 25 ఇయర్స్కి పోతున్నాడు అనుకుంటామా, చదువు అంతా కంప్లీట్ అయ్యా. అతని రెస్పాన్సిబిలిటీ ఒక 25 ఇయర్స్కి తీసుకుంటున్నారు అనుకుంటాం. 25 సంవత్సరాలకి ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక 25 ఇయర్స్కి తీసుకుంటారు అనుకోండి. వాళ్ళు కంటిన్యూ ఈ జీవితం అనే సైకిల్ తొక్కినారు. కంటిన్యూ 10 సంవత్సరాలు తొక్కినారు. వాళ్ళకి ఇప్పుడు 35 సంవత్సరాలు అయింది. ఆ జీవితం అనే సైకిల్ని నార్మల్ లైఫ్లో 10 సంవత్సరాలు కంటిన్యూ తొక్కినారు. వాళ్ళకి ఏజ్ వచ్చి 35 అయింది. ఒక 10 సంవత్సరాలు తొక్కినాక వాళ్ళకి ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి. ఏదో కొన్ని రీజన్తో వాళ్ళకి అనారోగ్యం వచ్చింది. ఒక 6 నెలలు వాళ్ళు పనికి పోయే కాదు. ఉండే సంపాదించిన డబ్బులు, మిగతా ఉండే డబ్బులు, దాంతో కూడా కొంచెం అప్పు చేసిన డబ్బులు అంతా ఖర్చు పెట్టి ఆ ఒళ్ళుని బాగు చేసుకుంటారు. ఆ టైంలో ఒక 6 నెలలు వాళ్ళు ఉద్యోగానికి వాళ్ళకి ఇన్కమ్ వస్తుందా అండి? ఆదాయం ఏమైనా వస్తుందా? వాళ్ళ తరపున పోయి ఇంకెవరైనా జాబ్ చేశాక అవుతుందా? ఆ జాబ్ని ఎవరైనా కంటిన్యూ చేశాక అవుతుందా? అవదు. మళ్ళా వాళ్ళ లైఫ్ కొంచెం రెడీ చేసుకున్నారు. సంపాదించు అప్పులు చేసి రెడీ చేసుకొని మళ్ళీ ఆ సైకిల్ దొక్కే స్టార్ట్ చేసినారు. దగ్గర 60 ఏళ్ళు 60 ఇయర్స్ దాకా దొక్కినారు. 60 ఏళ్ళ దాకా దొక్కినారు. 60 ఏళ్ళ దాకా దొక్కినాడు. ఇప్పుడు ఆ సైకిల్ విడిచి కిందకి దిగేస్తే అతనికి ఇన్కమ్ వస్తుందా అండి? ఆదాయం వస్తుందా? అతను చేసే బిజినెస్ నుంచో అతను చేసే జాబ్ నుంచో బయటకు వచ్చేసినాడు. ఆదాయం వస్తుందా? రాదు. 60 ఏళ్ళు కానీ 70 ఏళ్ళు కానీ అతను ఆ సైకిల్ తొక్కుతుందా? అతనికి ఇన్కమ్ వచ్చును. అతను తొక్కలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆయన తరపున వాళ్ళ కొడుకో మనోడు ఆ సైకిల్ తొక్కాల్సిందే ముందరికి. దిస్ ఇస్ ద ట్రూ లైఫ్. ఇబ్బొద్దుండే లైఫ్ అండి. కానీ వెస్టేజ్ బిజినెస్ అలా కాదండి. వెస్టేజ్ బిజినెస్ కొంచెం తేడాగా ఉంటుంది. స్ట్రైట్గా ఉండదండి, కొంచెం క్రాస్గా ఉంటుంది. వెస్టేజ్ బిజినెస్ ఏమీ లేదండి. ఇక్కడ మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తారా? మీరు బిజినెస్ చేస్తే, జాబ్ చేసాక మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా? బిజినెస్లో ఎవరైనా సపోర్ట్ చేస్తారా? కానీ ఇక్కడ
వెస్టీజ్ బిజినెస్ అనే సైకిల్ మీరు తొక్కే స్టార్ట్ చేస్తే ఇక్కడ మీకు అప్లైన్ సపోర్ట్ దొరుకుతారు, ముందరుండారు చూడండి, వీళ్ళందరూ సపోర్ట్ దొరుకుతుంది మీకు. నెక్స్ట్ కింద మీ డౌన్ లైన్ మీకు సపోర్ట్ చేస్తారు మీరు పైకి పోయేదానికి. ఇక్కడ మనం చేసే తప్పులేని తెలుసునండి, చిన్న చిన్న తప్పులో మీరు 1 సంవత్సరం ఈ సైకిల్ దొక్కినారు, ఈడ ఒక 30%కి వచ్చేసినారు, 30% అప్పుకు వచ్చేసినారు. 1 సంవత్సరం సైకిల్ దొక్కినారు, మళ్ళీ మీరు మీ పర్సనల్ రీజన్ చెప్పి మీరు ఏమైనా బయటకు వెళ్ళిపోయినారు అనుకోండి, 1 సంవత్సరం దొక్కినాను కదా అనేసి మీ సైకిల్ వాపస్ జీరోకి వచ్చేస్తుందండి. మీ అప్ లైన్లో మిమ్మల్ని మర్చిపోతారు, మీ డౌన్ లైన్లో మిమ్మల్ని మర్చిపోతారు. ఇక్కడ మనకు వచ్చే పర్సనల్ ఛాలెంజ్ ఏమైనా కూడా దాన్ని ఫేస్ చేసుకొని ఫాస్ట్గా ముందుకు పోలేకపోయినా కూడా మనం ఎక్కడున్నాం అక్కడ నిలబడుకొని మన ఛాలెంజెస్ ఫేస్ చేయాలండి. ఇక్కడ మీ జీవితాంతం తొక్కే అవసరం లేదండి, మీ సైకిల్ ఇక్కడ దాకా తొక్కితే చాలండి. ఇక్కడికి వచ్చాక ఒక 5 నుంచి 7 సంవత్సరాలు పట్టొచ్చునండి. మీ సైకిల్ ఇక్కడ దాకా దొక్కితే చాలండి. 7 దాకా దొక్కేస్తే మళ్ళీ మీ జీవితం 100 years ఉండండి, 100 సంవత్సరాలు ఉండండి. మీరు సైకిల్ మీద కూకొని స్టీరింగ్ పట్టుకుంటే చాలు, మీరు పెడలేసే అవసరమే లేదు. లైఫ్ టైం మీకు వెస్టీజ్ ఇన్కమ్ ఇస్తుందండి. ఇప్పుడు నేను అదే చేస్తున్నానండి, నేను చేస్తున్నది అదే అండి. సింపుల్గా ఒక 6-7 సంవత్సరాలు బాగా స్ట్రగుల్ చేసినానండి వెస్టీజ్లో. ఈరోజు నెక్స్ట్ ఇప్పుడు 6-7 సంవత్సరాలుగా పెద్దగా వర్కే లేదండి. ఎప్పుడో ఇಷ್ಟು వస్తాను గెస్ట్ రోల్గా. ఇప్పుడు ఒక 3 సంవత్సరాలు ఏందా సార్ సుధాకర్ సార్ టీంలో నేను వచ్చి 3 సంవత్సరాల కింద ఇట్లా వచ్చి ఒక బూట్ క్యాంప్లో వచ్చి కొంచెం కనిపించుకొని పోయినా, మళ్ళీ లేదు, ఇప్పుడు మళ్ళీ వచ్చి ఉండ. ఇక్కడ ఎంతమంది ఫస్ట్ టైం నన్ను చూస్తున్నారు చూడండి, ఎంతమంది ఉన్నారు యాల్లో, నిజంగా గ్రేట్. ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారు. నా గురించి మీకు ఎవరికి తెలియదు. ఏ సార్ నో, అదేంటి ఈ బిజినెస్ పొటెన్షియల్. ఇక్కడ రాజమండ్రి చాలా మంది ఈ బిజినెస్ని చిన్న బిజినెస్గా అనుకుంటారు. ఇది చిన్న బిజినెస్ కాదండి, చాలా పెద్ద బిజినెస్. ఈరోజు మీరు ఈ బిజినెస్ని నెగ్లెక్ట్ చేసినారు, ఎవరో పక్కింటి వాళ్ళు చెప్పినారు, వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, మీరేమైనా వెనక్కి ఎత్తినారు. ఆఫ్టర్ 10 years మీ కళ్ళల్లో నీళ్ళు రాదండి, రక్తం వస్తుందండి. ఈ బిజినెస్ చాలా సింపుల్ బిజినెస్ అండి, పెద్దగా తల జడుపుకునే అవసరం లేదండి. నేను చిన్నగా ఒక విషయం చెప్తాను చూడండి. ఈ బిజినెస్లో మనం చాలా ట్రైనింగ్లు అటెండ్ అవుతాం లేదా? చాలా ట్రైనింగ్లు అటెండ్ అవుతూ ఉంటాం. మనం అటెండ్ అయితే ట్రైనింగ్లు అన్నీ కొత్త వాళ్ళకి పోయి చెప్పాలని అవసరం లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళకి అన్నీ మనం వాళ్ళ నెలలో ప్రెజర్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా అండి, నిద్రపోయే వాళ్ళని లేపి కూకబెట్టాలండి, నిద్రపోయే వాళ్ళని లేపి కూర్చోబెట్టాలండి, కూర్చుని ఉండేవాడిని నిలబడేట్టుగా చేయాలండి, కూర్చుని ఉండేవాడిని నిలబడేవాడిని నడిచేట్టుగా చూసుకోవాలండి. నిలబడేవాడిని నడిచేట్టుగా చూసుకోవాలండి, నడిచేవాడిని పరిగెత్తేట్టుగా చేయాలండి. పరిగెత్తేవాడిని గాల్లో తేలేట్టుగా చూసుకోవాలండి. గాల్లో తేలేవాడిని కిందకి రాకుండా చూసుకోవాలండి. అంతే అండి వెస్టేజ్. ఇప్పుడు సుధాకర్ సార్ గాల్లో తేలుతున్నాడు, నేను కిందకి రాకుండా చూసుకుంటాను 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే నిద్రపోయేవాడికి అన్ని ట్రైనింగ్లు ఇస్తా కూకుంటాం, వేస్ట్ అండి అది. వాళ్ళకి అవంతా అవసరం లేదండి. వాళ్ళ ఫ్యూచర్ గురించి ముందర పెట్టండి. వాళ్ళకి నెక్స్ట్ 5 years నీ లైఫ్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, నువ్వు ఇది చేయకపోతే నీ లైఫ్ ఏమైపోతుంది, ఆ ఒక ఫియర్ని క్రియేట్ చేయండి. ఇక్కడ 3 రకాలండి జనాల్ని. ఒకటి, జనాలు ఫియర్తో వచ్చి పనిచేస్తారండి. ఇప్పుడు జాబ్ సిస్టమ్ ఉంది, బయట బిజినెస్లు ఉంది, అక్కడ సీరియస్గా జనాలు ఉంటారు. ఏంటి చెప్పండి? ఒక ఉద్యోగం చేసేవాడు వాడు సీరియస్గా చేసే కారణాలు ఏమని చెప్పండి?
అతను భయంతో పనిచేస్తాడండి. ఏం భయమో, ఉద్యోగానికి పోకపోతే బాసు ఉద్యోగం నుంచి తీసేస్తాడు, నెల ఆఖరిలో జీతం రాదు. మీకు అర్థమైందా ఫియర్? ఒక బిజినెస్ చేసేవాడు ఏంటికి భయపడి బిజినెస్ చేస్తాడంటే ఆ బిజినెస్ని ఆయన కరెక్ట్గా చూసుకోకపోతే వేసుండే ఇన్వెస్ట్మెంట్ రాదు, పోయిస్తుంది. మీకు అర్థమైంది నేను చెప్పేదే. మన మిడిల్ క్లాస్లో ఇది ఒక వీక్నెస్ అండి. మనం భయంతోనే పనిచేస్తాం. ఆ భయాన్ని మీకు ముందర మీరు వాళ్ళకి అర్థం చేయించండి. మస్ట్ కూకొని ఆ కొత్తగా నిద్రపోయే వాళ్ళకి చాలు, మిగతా వాళ్ళే చేస్తారు బిజినెస్. బిజినెస్ చేసేవాడు ఆ బిజినెస్ పోకపోతే, మార్నింగ్ లేచి బిజినెస్ పోకపోతే ఆ బిజినెస్ ఉంటుంది వాడికి. ఆ వేసిన బండవాళ్ళంతా పోయా. ఆ ఫియర్. వెస్టీజ్లో బాసు లేదు, లాసు లేదు. ఏం నువ్వు పొద్దు మీటింగ్ రాలేదని అడిగే మాత్రం ఎవరికి బాసు లేదు, లాసు లేదు. ఇక్కడ నువ్వు పోగొట్టుకునేది ఏమి లేదు. దానికి ఈ బిజినెస్ చాలా సింపుల్గా తీసుకుంటున్నారు జనాలు. కానీ ఈ సింపుల్ బిజినెసే నా లైఫ్ని 360 డిగ్రీ చేంజ్ చేసి ఉన్నదండి ఈరోజు. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందుగా 4,20,00,000 అండి నాది మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ లాక్ అయిపోయిందండి. ఆ 4,20,00,000 1,10,00,000 అప్పు చేసి ఉన్నానండి. పబ్లిక్ డబ్బు అండి, మా రిలేషన్ ఇచ్చి ఉన్నారండి. కొంతమందికి ప్రాఫిట్ ఆఫ్టర్ 5 years ప్రాఫిట్ వచ్చేట్టుగా, కొంతమందికి ఇంట్రెస్ట్, ఇలా ఏదేదో కమిట్మెంట్లు ఇచ్చి 1,10,00,000 జనాల డబ్బుతో నేను ఆడ ఇన్వెస్ట్ చేసి ఉన్నానండి. మంత్లీ కమిట్మెంటే నాకు దాని మీద నాకు మోర్ దెన్ 2 lakhs ఉండిందండి. నాకు వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేసినాడు నాకు మంత్లీ కమిట్మెంటే 2 lakhs ఉండిందండి. మా వైఫ్ స్ట్రాంగ్గా చెప్పిందండి, వద్దు కొంచెం ఆస్తులు అమ్మేస్తామను, ఇవన్నీ క్లియర్ చేసుకో, నువ్వు ఆరాంగా ఉండండి అండి. నేను ₹1 ఆస్తి అమ్మలేదండి, మొత్తం అప్పు వెస్టేజ్లో సంపాదించే క్లియర్ చేసినాను. నేను నమ్మినానండి. ఆ 4,20,00,000 ఇక్కడ వేసి ఉన్నానని అనుకున్నానండి. అంతే అండి, బిజినెస్ మార్పులు వచ్చేసిందండి ఆటోమేటిక్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఇప్పుడు టాపిక్ వస్తామండి. ఇప్పుడు టాపిక్ వచ్చి ట్రై చేస్తాము. పక్క టీముల గురించి పెద్దగా తలజడుపుకోవద్దండి. మీరు మీ టీం గురించి జాస్తి తలజడుపుకోండి. నాకు అప్పలేని సుబ్బయ్య గారు అండి, ఏడుండే పెద్ద లీడర్లు అందరికీ తెలుసు. ఆయన టీంలో ఏం జరుగుతుందో నాకు ఏబిసిడి నాలెడ్జ్ లేదండి, నాకు అవసరం లేదు. కొంతమంది ఇక్కడ వస్తారండి బిజినెస్ స్టార్ట్ చేసి, నేను పని చేస్తే నా అప్లైన్కి ఇన్కమ్ పోతుంది, ఇలా మైండ్ సెట్ కొంతమందికి ఉంటుందండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చూసుకోండి. మీరు ప్రపంచంలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకుండా ప్రపంచమే నడవదండి. నేను ఈ కోట్ ఏంటికి వేసుకున్నానండి, ఈ కోట్ ఏంటికి వేసుకున్నాను చెప్పండి. నేను మీకు బాగా కనిపించాలని వేసుకోండి. ఎస్ ఆర్ నో? నేను మీకు బాగా కనిపించాలని వేసుకోండా. నేను ఈ కోట్ వేసుకుంటే దీని వెనక ఎంతోమంది బతుకుతారు, దాన్ని యోచన చేసుకుంటే నేను బట్టలు లేకుండా చుట్టాలి రోడ్లో. నేను మీకు అర్థమైంది లాజిక్కో? మనం చేసే ప్రతి విషయంలో ఎవరికో ఒకరికి బెనిఫిట్ పోతుంది. అలా యోచన చేయటమే ఫూలిష్ అను. చాలామంది అలా యోచన చేసుకుని ఈ బిజినెస్ కొలాబ్ చేసుకునేస్తారు. చూడండి, 1 సంవత్సరానికి 1,80,00,000 నా ఇంటికి ఎంత పోతున్నా, నేను సుబ్బయ్యకి ఇస్తేలే ₹1 కూడా. మీకు అర్థమైంది నేను చెప్పేదే? నా అప్పులేనికి ఇస్తేలే, మొత్తం డబ్బులు నేను ఎంజాయ్ చేస్తున్నా, నా ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తూ ఉంది. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. క్రాస్ లేన్ గురించి జాస్తి తలజడుపుకోవద్దండి. హనీ మనీ ఈగో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిజినెస్లో. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇప్పుడు మనతో కూడా వయసులో వచ్చిన ఆడబిడ్డలు వస్తారు, లేడీస్ వస్తారు, జెంట్స్ వస్తారు, అందరూ వస్తారండి. ఇక్కడ మనం మంచి గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలండి. ఇక్కడ బ్యాడ్ మైండ్ సెట్తో బిజినెస్ చేయకూడదండి. మనం వచ్చిండేది ఎక్కడికి? బిజినెస్లో ఎదగాలని. ఎస్ ఆర్ నో? మన పర్సనల్ ఏమంటే బిజినెస్లో అవసరం లేదండి, బయట ఏమన్నా పెట్టుకోండి. మన పర్సనల్ ఏది బిజినెస్లో వద్దండి. ఎప్పుడైతే ఒక పర్సన్ అతను వచ్చిండేది ఇక్కడ కోటీసైడ్ అవ్వాలని, ఇక్కడికి వచ్చి డైవర్ట్ అయిపోతారు, వేరే పక్క ట్రాక్ మాలిపోతారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలని బస్సు ఎక్కినారు, కొంచెం దూరం పోయి దిగేసినారు, వేరే పక్క ఏడబోతున్నారు.
మీకు అర్థమైందని నేను చెప్పేదే. ఫ్రెండ్స్, ఇప్పుడు సుధాకర్ సారు నేను ఫ్రెండ్స్, బిజినెస్ ఒక పక్క పెట్టేస్తాం. సుధాకర్ సారు నేను ఫ్రెండ్స్. రాజమండ్రి రోడ్లో నేను నడుచుకొని పోతా ఉండా, ఇట్లా నడుచుకొని వస్తూ ఉండా రాజమండ్రిలో. మేము ఒకే ఊర్లో ఉన్నాం, రాజమండ్రిలో ఉన్నాం. సుధాకర్ సార్ నాకు ఎదురుగా వచ్చినాడు. ఆయన నన్ను అడుగుతాడు, సార్ ఎక్కడికి పోతున్నారని. నేను ఆయనకు ఆన్సర్ ఇస్తాను, ఎక్కడికి పోతున్నా నాకే తెలియదు అంటాను. ఆయన నా గురించి ఏమి యోచన చేస్తాడండి, సార్ ఆన్సర్ ఇవ్వండి సార్. సుధాకర్ సార్ నాకు ఎదురుగా వచ్చినాడు, సార్ ఎక్కడికి పోతున్నారని నన్ను అడిగినాడు ఆయన. నేను ఆయనకి చెప్తున్నాను, నేను ఎక్కడికి పోతున్నా నాకే తెలియదు అంటున్నాను. ఆయన నా గురించి ఏం యోచన చేస్తాడు చెప్పండి. సార్కి స్క్రూ లూజ్ అయిపోయింది. వెంటనే మా భార్యకో మా పిల్లలకో ఫోన్ చేస్తాడు, మేడం మీ హస్బెండ్ ఇక్కడ రోడ్లో దారి తప్పిపోయినాడు, వెంటనే వచ్చి తోడుకొని మంచి హాస్పిటల్లో చేర్పించండి అని అంటాడు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వెస్టేజ్లో వెచ్చుండేది ఒక గోలు, మనం ఎక్కడికి పోతున్నాం క్లారిటీలో పోతున్నాం, వెంటనే దారి తప్పి వేరే పక్క పోతూ ఉంటాం. రాంగ్ అండి. మనం వచ్చిన క్లారిటీలో దీంట్లో ఉండాలండి. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో మా చుట్టాలంతా నన్ను గేలు చేసినారండి. ఏమి మోహన్ రావు బాగానే ఉన్నాడు, బాగానే గ్రో, అంత ఇంత గ్రో అయి ఉన్నాడు, ఉండేటువంటి సోప్ అంటాడు, షాంపూ అంటాడు, ఆయనకు స్క్రూ లూజ్ అయిపోయింది, మెంట్లు అలా చెప్పినారండి. నేను ముందు పోతుంటే వెనక నుండి క్రిటిసైజ్ చేస్తున్నారండి మా చుట్టాలు నన్ను. మా వైఫ్ నా దగ్గర తల కొట్టుకుని నువ్వు ఏదో చేస్తున్నావు, అందరూ నన్ను గేలు చేస్తున్నారనేదండి. ఇది జరుగుతూ ఉంది. మా వాళ్ళు కొంతమంది బిల్డర్లుగా రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ మార్కెట్ పడిపోయింది, ఉండే ఆశలు అమ్ముకుంటున్నారు. ఆ టైంలో నేను ఆడి కార్ తీసుకొచ్చి ఇంటికాడ పెట్టినానండి. అదే చుట్టాలు నా వైఫ్కి చెప్తా ఉన్నారు, మీ యజమానులు చేసే పనే గ్రేట్గా ఉంది, చూడు ఇబ్బంది మీరు ఆడి కారు కొన్నారని. చేంజ్ అయ్యిందండి వాతావరణం. ఈరోజు మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, బిగినింగ్లో మిమ్మల్ని ఎంతోమంది క్రిటిసైజ్ చేస్తారు, గ్యారంటీ. దానికంతా మీరు తలజడుపుకోవద్దండి. మూడో పాయింట్ అని మనీ, డబ్బులు అండి. దీంట్లో డబ్బులు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలండి. మనం మీ డౌన్ లెవెల్ డబ్బు మీ దగ్గర ఉంటుంది, మీ టీమ్ వాళ్ళ డబ్బు అథవా మీ అప్లై ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ మీ దగ్గర ఉంటుంది, మనీ రిలేటెడ్. ₹1 కూడా మిస్యూజ్ చేయకూడదండి. మీకు ఏమే ఛాలెంజ్ రాని డబ్బులు మిస్యూజ్ అవ్వకూడదండి, పర్ఫెక్ట్గా ఉండాలండి. మీరు ఒక నలుగురు కలుసుకొని ఎక్కడో బిజినెస్ చేసాక జతలో పోతారు, అక్కడ అప్లైన్కి 60,000 70,000 వస్తుంది, ఆయన పెట్టనీలే అని యోచన చేయొద్దండి, చేయకూడదండి. అలా ఆయన సంపాదించిన డబ్బులు దానికి తగిన కమిట్మెంట్ ఆయనకుంటాయి. ఆయన భార్య ఆయన పిల్లలు ఇంటికాడ ఉండరు, ఆయన ఏంటికి మనకు పెట్టాలా? మనకు ఆయన సర్వీస్ ఇచ్చేకి వచ్చినాడు, సర్వీస్ తీసుకోండి, ఆయన సపోర్ట్ తీసుకోండి. డిపెండ్ అవ్వద్దండి డబ్బులకి. మీ ఖర్చులు మీరే భరించాలా. అలా భరించిన వాళ్ళే ఈ బిజినెస్లో పెద్ద పెద్ద లెవెల్కి పోతారు, అలా భరించిన వాళ్ళే టాప్ లెవెల్కి పోతారు. మీ ఖర్చులు మీ అప్లైన్ భరించాలని మీరు అనుకుంటే మీ అప్లైన్ కొన్ని రోజుల తర్వాత మిమ్మల్ని వదిలేస్తాడు, వేరే వాళ్ళని ఎత్తుక్కునేస్తాడు ఆయన. ఇన్షియల్గా కావాలంటే మిమ్మల్ని భరించవచ్చు, కొన్ని రోజుల తర్వాత మిమ్మల్ని వదిలేస్తాడు ఆయన. నేను వచ్చినది నా లైఫ్ మారాలని, అప్లైన్ లైఫ్ మారాలని కాదు, నా జీవితం మార్చుకోవాలని నేను వచ్చున్నాను. అప్లైన్ గురించి మీరు తలజడుపుకోవద్దండి. మీ గురించి మీరు తలజడుపుకోండి చాలు, బిజినెస్ ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మూడోది ఈగో అండి. ఇది మేజర్ అండి, మన మిడిల్ క్లాస్లో మేజర్ ఇష్యూ ఇదే అండి. ఇక్కడ అన్లిమిటెడ్ ఈగో. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి జీవించేదానికి మన లైఫ్ అంతా పోగొట్టేస్తుంటాం. ఇక్కడ అంబానీ చుట్టాలు ఎవరినో ఉండారండి. అంబానీ ఫ్యామిలీ మనం ఎవరినో ఉండామని నాకు కూడా చేరి చెప్తానండి, ఎవరినో ఉండామండి. అంబానీ ఇండియాకి నెంబర్ 1 మగరాజు అండి. ఎస్ ఆర్ నో? ఇండియాలో నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్ ఈస్ అంబానీ. అతను కాయగూరలు అమ్ముతున్నాడండి, అతనికి ఈగో లేదండి. రిలయన్స్ సూపర్ మార్కెట్ ఉందా ఇక్కడ? ఉందా ఇక్కడ రాజమండ్రిలో రిలయన్స్ సూపర్ మార్కెట్? అక్కడ కాయగూరలు పండ్లు అన్నీ అమ్ముతున్నాడండి ఆయన. మనం ఎంతమంది రెడీగా ఉన్నాం కాయగూరలు అమ్మేకి? కాయగూరలు అమ్మేవాడి దగ్గర ఉద్యోగం చేసాక రెడీగా ఉన్నాం. మన మైండ్ సెట్ ఇదండి ఇక్కడ. ఇది మన మైండ్ సెట్. అతనికి ఈగో లేదు. ఇక్కడ మనలో ఎంతమంది ఉప్పు అమ్మేకి రెడీగా ఉన్నాం చెప్పండి? ఉప్పు అమ్మేకి మనం ఎంతమంది రెడీగా ఉన్నాం?
నాకు లేదండి ఈగో. నేను జోక్ చెప్తా లేదండి. టాటా కంపెనీ తెలుసునండి మీకు? ఇండియాలోనే పెద్ద కోటీశ్వరులు అండి టాటా. మన ఇండియాకి స్వతంత్రం వచ్చాక ముందు నుంచి వాళ్ళు ఇండియాలో పెద్ద రిచెస్ట్ పీపుల్. ఇండియాకి ఫ్రీడమ్ వచ్చాక ముందుగా టాటా ఎయిర్లైన్స్ వచ్చి టాటా కంపెనీదండి. ఇండియన్ ఎయిర్లైన్స్ ఏముండిందో అది టాటా కంపెనీ చేతిలో ఉండిందండి, టాటా వాళ్ళ చేతిలో ఉండింది. ఇండియాకి ఫ్రీడమ్ వచ్చినాక నెహ్రూ గారు ఒక పాలసీ పాస్ చేసి ఎయిర్లైన్స్ ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉండకూడదు, గవర్నమెంట్ చేతిలో ఉండాలని పేర్కొన్నారండి, తీసుకున్నారండి. అట్లాంటి ఒక టాటా కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఉప్పు అమ్ముతున్నారండి. టాటా నమక్, అయోడిన్ సాల్ట్ టాటా కంపెనీది. వాళ్ళు ఉప్పు అమ్ముతున్నారండి. వాళ్ళకి లేదండి ఈగో. మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈగో? నాకే అర్థం అవుతా లేదు. జీవితంలో ఎక్కడికి పోతున్నారని ఒక క్లారిటీ లేని వాళ్ళు ఏదైనా గేలి చేస్తే మీరేంటి కరెక్ట్ అవుతారు? మన దగ్గర ఒక క్లారిటీ ఉంది, మనం పోయేవాళ్ళము. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఈగో అనేది తీసి పక్కకు పెట్టేయండి. బిగినింగ్లో నాకు ఉండింది ప్రాబ్లం. నేను యోచన చేసింది ఇదే. సింపుల్గా చెప్పాలంటే నేను యోచన చేసి ఇదే అండి. మా ఫాదర్కి ఏజ్ డిఫరెంట్ చాలా అండి. మా ఫాదర్కి రెండో భార్య పిల్లలండి. మేము ఫస్ట్ భార్యకి పిల్లలు లేదండి. ఆమె చాలా ఏళ్ళు ఉండి క్యాన్సర్ చనిపోయింది. వాళ్ళ చెల్లెలే మా అమ్మ. మా ఫాదర్కి మా అమ్మకి ఏజ్ డిఫరెంట్ అండి. నాకు మా ఫాదర్కి ఏజ్ డిఫరెంట్ జాస్తి అండి. నాకు ఒక 26వ సంవత్సరంలో మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయినారు. ఫ్రెండ్స్, నేను నిజం చెప్తున్నాను. ఈరోజు మేము ఉన్నాం చూడండి, ఆ పరిస్థితులుగా నా రోజు ఉంటే మా ఫాదర్ ఇంకా 15 సంవత్సరాలు బతికుని ఉంటాడండి. ఇంకా ఒక 15 సంవత్సరాలు బతుకుని ఉంటాడండి. నేను ఆ రోజు డిసైడ్ అయ్యానండి, నేను ఆ రోజుకి ఇలా ఉండాలి కానీ నేను ఇలా అవ్వకూడదని ఆ రోజు డిసైడ్ అయ్యాను. మా ఫాదర్ చనిపోయిన రోజు అనుకున్నానండి. అది ఈరోజు వెస్టేజ్ నిజం చేసిందండి. నాకు ఎవరైనా గేలు చేసినప్పుడు నాకు ఇదే మైండ్కి వస్తున్నదండి, మా ఫాదర్ లాగా నేను అవ్వకూడదు, నేను ఎప్పుడు ఇలా ఉండాలా, నేను ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు నా జీవితంలో. చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను బాగానే హాస్టల్ చేస్తున్నా అండి బెంగళూరులో. నేను పారాడే కాకపోతే హాస్టల్ కావాలంటే నా పిల్లలకి హ్యాండ్ ఓవర్ చేయాల్సింది వస్తుందండి. కానీ వెస్టేజ్ ఇన్కమ్ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అవసరం లేదండి. మనం బతుకుండే వరకు మన అకౌంట్కే వస్తుందండి వెస్టేజ్ ఇన్కమ్. మనం ఎవరికి విల్లామో చేస్తుందో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. నేను ఈ బిజినెస్ చేస్తున్నది నా గ్రాండ్ చిల్డ్రన్స్, నా మనోళ్ళకి విల్లామో చేసేదానికి నేను ఈ బిజినెస్ చేస్తున్నా. మీరు ఒక 6-7 సంవత్సరాలు ఈ బిజినెస్ నేను పట్టుదలగా చేయగలిగినారంటే మీ 3 తరాలు మగరాజు అవుతారండి. 3 తరాలు మగరాజు అవుతారండి. దీంట్లో ఏ అనుమానం మీకు వద్దండి. కాబట్టి పనికిరాని ఈగోలంతా సైడ్కి పెట్టేసి సీరియస్గా బిజినెస్ చేసే అలవాటు చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఫాలో అప్ అండి. నేను సింపుల్గా చెప్పకపోతానండి. ఇది ఫుల్ డే ట్రైనింగ్ సంబంధపడిన సబ్జెక్ట్ అండి. ఇది ఒక 5-6 అవర్లో మాట్లాడాలి సబ్జెక్టు. ఓకే, నో ప్రాబ్లం. మెయిన్ హైలైట్లు మాత్రం కొన్ని చెప్పుకొని పోతాను. ఏమంటే చాలా టైం ఉంది, చాలా విషయాలు మీరు రేపు ఈవినింగ్లోకి తెలుసుకుంటారు. దీంట్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫాలో అప్ అండి. నాకు సుబ్బయ్యకి మధ్యలో ఇంకొక ఆయన ఉన్నాడండి, ఆయన డ్రాప్ అయిపోయినాడండి. ఆయన సుబ్బయ్య నన్ను 7 నెలలు ఫాలో అప్ చేసినారండి, ఇంక్లూడింగ్ సిద్ధార్థ్ సింగ్. ఆయన ఒక 5-6 సార్లు వచ్చి కలిసినాడండి బెంగళూరులో నన్ను. నేనేమన్నా 1-2 సార్లు నువ్వు అనే కాడికి నన్ను వీళ్ళు వదిలేసి ఉంటే నేను కంటిన్యూ అయ్యి ఉంటానా? ఈరోజు మోహన్ రావు ఈ స్టేజ్లో ఉండి ఉంటాడా? అంటే మనం ఫాలో అప్ చేస్తే ఎంతోమంది మంచి లీడర్లు వస్తారు. కాబట్టి ఇక్కడ చాలా పేషెన్స్ కావాలండి. మీరు పేషెన్స్ పోగొట్టుకోకూడదండి. మీరు ఒకరిని ఇన్వైట్ చేసినారు బిజినెస్కి, వాళ్ళు నో అన్నాళ్ళు మీకు ఫ్రెండే, వాళ్ళు ఎస్ అయినాళ్ళు మీకు ఫ్రెండే. అది మీ మైండ్ సెట్లో డెవలప్ చేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే నో అనే కాడికి వాళ్ళ దగ్గర మాట్లాడేది మానేస్తారు. నో, అలా చేయొద్దండి. అప్పుడు కూడా ఆయన గుడ్ ఫ్రెండే మీకు. ఆయనకి ఈరోజు పరిస్థితులు ఏముందో అన్నీ మీతో చెప్పుకోలేరు వాళ్ళు. ఈరోజు వాళ్ళ ఇంట్లో ఏం టెన్షన్ ఉందో, ఏం రెస్పాన్సిబిలిటీ ఉందో ఆయన మీద. కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారండి, ఐడియా చేసుకుంటారు, మీరు కంటిన్యూ ఫాలో మళ్ళీ బిజినెస్ కంటిన్యూ చేయరు. నేను ఆల్రెడీ చెప్పిన ఈ టెక్నికల్ ఇష్యూ మళ్ళీ వస్తుందని. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఆఫ్టర్ జాయినింగ్ ఆల్సో కొంతమంది టైం తీసుకుంటారు బిజినెస్ స్టార్ట్ చేసేకి. మీరు మీ పేషెన్స్ వదలొద్దండి, పోగొట్టుకోవద్దండి.
ఒక మంచి లీడర్ అతను కానీ వస్తే బాగా బిజినెస్ చేయగలుగుతాడు, చేస్తాడని మీకు నమ్మకం ఉంటే 5 ఏళ్ళు కాదు 6 ఏళ్ళు కూడా అతన్ని మీరు ఓపికగా ఫాలోఅప్ చేసేకి నేర్చుకోవాలా. పేషెన్స్ పోగొట్టుకోకూడదు. నేను ఒక అతన్ని ఫాలోఅప్ చేస్తున్నానండి. విజయవాడ ఆయన రాయ్పూర్లో సెటిల్ అయినాడు, ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో సెటిల్ అయిపోన్నాడు. ఆయన ఒక నెట్వర్క్ డెవలప్ చేస్తున్నాడు. ఆయన వేరే కంపెనీలో పనిచేస్తున్నాడు. నాకు ఎవరి తురునో వాళ్ళ కాంటాక్ట్ దొరికింది. నాకు దగ్గర 4 సంవత్సరాలు ఫాలోఅప్ చేసినాండి. 5 ఏళ్ళు ఫాలోఅప్ చేసినాను. వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతున్నాను. నా ఇన్కమ్ 0 నుంచి స్టార్ట్ చేసి 3 లక్షలు 4 లక్షలు వచ్చేదాకా కూడా, అంటే ఫస్ట్ నేను మీట్ అయినప్పుడు నా ఇన్కమ్ 1 lakh అండి. ఆయన కలిసినప్పుడు ఆయనకి వాళ్ళ కంపెనీలో మోర్ దెన్ 2 lakhs వస్తూ ఉందండి. ఆయన చేసే నెట్వర్కింగ్ కంపెనీలో 2 lakhs పైన వస్తూ ఉంది. సుమారు ఫాలోఅప్ చేసిన సుమారు టైం తర్వాత నాకు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చినాడండి. కంటిన్యూ ఫోన్లో ఫాలోఅప్ చేస్తున్నా. ఆయన నా ఫాలోఅప్ చేసి, సార్ ఒక పని చేయండి, నేను రాయ్పూర్లో నెక్స్ట్ 4 days ఉంటాను కంటిన్యూ, పలానా డేట్లో 4 రోజులు ఉంటాను, వచ్చేయండి అన్నాడు. బెంగళూరు నుంచి డైరెక్ట్గా రాయ్పూర్కి బస్సు ట్రైన్ లేదండి. డైరెక్ట్గా హైదరాబాద్కి పోయి హైదరాబాద్ నుంచి రాయ్పూర్కి పోవాలండి. 2 బస్సులు బుక్ చేసినానండి. ఒకటి హైదరాబాదు, ఆ నుంచి రాయ్పూర్. ఈరోజు సాయంకాలం బయలుదేరితే నెక్స్ట్ డే మార్నింగ్, రేపు పగులు కాకుండా దానికి నెక్స్ట్ డే మార్నింగు ఒక 10-11 గంటలకు రీచ్ అవుతామండి రాయ్పూర్, బెంగళూరు నుంచి డిస్టెన్స్. బయలుదేరినానండి. బస్ బుక్ చేసుకుని అప్పుడు నాకు వెస్టేజ్లో 1 లక్ష రూపాయలు ఇన్కమ్ వస్తుందండి. బస్సు బయలుదేరి అనంతపురం బార్డర్ దాకా వచ్చి స్టాప్ చేసి తిరుక్కొని బెంగళూరుకి వెళ్ళేసిందండి. ఆ రోజు సుమారు ఏదో అదర్ స్టేట్ బండ్లు, రిజిస్ట్రేషన్ బండ్లు అంతా సీజ్ చేసినారండి ఆంధ్ర ఎంట్రన్స్లో. ఆల్మోస్ట్ చాలామందికి తెలిసి ఉండొచ్చు మీకు. బస్సు వాపస్ తెచ్చి బెంగళూరులో వదిలేసినారండి వాళ్ళు. మేము ఎక్కడ ఎక్కినా అక్కడ దించేసినారు. దించినప్పుడు రాత్రి 12-1 టైము. మీ డబ్బులు మీకు రీఫండ్ మీ అకౌంట్కి వచ్చేస్తాయి, టికెట్ డబ్బులు మీరు వెళ్ళిపోండి అని వేసినారు. మా బస్సు పోదు ముందరికైనా వేసినారు. నాకు ఆయన దగ్గర 1 సంవత్సరం పైన ఆయన నేను ఫాలోఅప్ చేసి ఉండా. మోర్ దెన్ 1 year ఆయన ఫాలోఅప్ చేసి ఉన్నా నేను. ఆయన టైం ఇచ్చి ఉన్నాడు. నేను ఇంటికి పోలేదండి. జయనగర్ అనే ఒక జాగాలో దిగి ఆ నుంచి నేరుగా ఎయిర్పోర్ట్కి పోయినానండి. మా బావమార్ది ఒక ఆయనకి చెప్పినా నేను, నాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేయి రాయ్పూర్కి అని చెప్పి. ఆయన ఇచ్చిన టైంకి నేను పోవాలా. ఫ్లైట్ టికెట్లు మీరు అర్జెంటుగా బుక్ చేసకపోతే 10,000 రూపాయల టికెట్ 40,000 రూపాయలు వేస్తాడు. ఎమర్జెన్సీ బుక్ చేసకపోతే భలే వాళ్ళు ఫ్లైట్ టికెట్ అంతా మీరు అర్జెంట్లో బుక్ చేసేస్తే 4 times డబ్బులు కలెక్ట్ చేస్తారు. తీసుకుని పోయినానండి, వెళ్ళిపోయినాను రాయ్పూర్కి పూసిన. ఆయన చెప్పిన టైంకి నేను రాయ్పూర్లో ఉండా. ఆడకి పోయి నేను ఒక 4,500 అండి పర్ డే రెంట్ స్టార్ హోటల్లో రూమ్ చేసిన. రూమ్ చేసుకొని రూమ్లో పోయి సెటిల్ అయిపోయినా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు పార్టీ. ఫోన్ ఎత్తలేదండి. ఫాలోఅప్ అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. ఫోన్ ఎత్తలేదండి ఆయన. కంటిన్యూ ఫోన్ చేస్తాను, ఫోన్ అటెండ్ చేయడు ఆయన. రమ్మనేసినాడు. మంచి మనిషినే, ఆయన మీద మంచి ఒపీనియనే ఉంది నాకు. ఏమంటే 1 year ఫోన్ కమ్యూనికేషన్ చేసి ఉన్నాను ఆయనతో. నెక్స్ట్ డే 1 day అంతా ఎత్తలేదు. నెక్స్ట్ డే నాకు వాట్సాప్లో టచ్కి వచ్చినాడండి, అదే మెసేజ్లో టచ్కి వచ్చినాడు ఆయన. సార్ ఇట్లా మా మదర్కి ఉండేటువంటి హార్ట్ అటాక్ అయింది, అర్జెంటుగా నేను హాస్పిటల్లో ఉన్నాను, వాళ్ళ బిహాఫ్ ఆఫ్ అన్నా, నేను మీకు కాల్ చేస్తాను, వెయిట్ చేయండి అని చెప్పి. అంతే మెసేజ్లో. దగ్గర 2 రోజులండి, 2 days 2 రోజులు వెయిటింగ్ తర్వాత 3వ రోజు అంటే కంప్లీట్ నేను పోయిన 2 రోజు మార్నింగ్ పోయినా, 3వ రోజు మార్నింగు నన్ను కలిసేకి ఆయన ఒక టీం ఒక ఆయన దొరుకుని వచ్చినాడండి. ఇది ఏంటికి ఎగ్జాంపుల్ మీకు చెప్పే ట్రై చేస్తున్నానంటే, ఫాలోఅప్ అంటే మనకి పేషెన్స్ ఉండాలనేది ఎగ్జాంపుల్. దగ్గర ఆ ఒక అతన్ని నేను పోయి మీట్ అయ్యి వచ్చేదానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినానండి. ఆ రోజు నాకు వస్తా ఉండేది 1 లక్ష అండి నెల ఇన్కమ్. మోర్ దెన్ 1 lakh అయిందండి ఆ రోజు. వచ్చినారండి, ఒక 11 గంటల టయానికి వచ్చినారు. లంచ్ జతలనే చేసినాము. వాళ్ళు ఒక 2 వచ్చినారు, వాళ్ళ అప్లైన్ డౌన్లైన్ 2 వచ్చినారు.
వాళ్ళ ఇన్కమ్, ఆయన ఇన్కమ్ ఎంత తెలుసునండి? 2.25 lakhs ఆయనకి. ఆ రోజు ఆయనకు వస్తుంది మోర్ దెన్ 2 lakhs. నా ఇన్కమ్ ఎంత తెలుసునండి? 1 లక్ష. ₹1,00,000 ఇన్కమ్ చేసేవాడు, 2.25 లక్షలు ఇన్కమ్ చేసేవాడు వేరే కంపెనీ, నేను ఫాలో అప్ చేస్తున్నా వెస్టేజ్కి రా బెస్ట్ అని. ఒక 4 గంటల దాకా మీటింగ్ జరిగిందండి. 4 గంటలకు వాళ్ళు కన్విన్స్ అయిపోయినారండి. లేదండి వెస్టేజ్ బెటరు అనేది వాళ్ళని కన్విన్స్ చేసేసినానండి. నేను చెప్పిన, సార్ మీరు 2 లక్షలు 2.25 లక్షలు చెప్తున్నారు, మీ కంపెనీలో మీకు ఫ్యూచర్ లేదు, దీనిపైన ఆడ గ్రోత్ లేదు, వేస్ట్, మీరు టైం వేస్ట్ చేసుకుంటారు. నేను ఆడకు పోయక ముందుగానే ఆ కంపెనీని గురించి ఫుల్గా స్టడీ చేసుకుని పోయినా అని చెప్పిన. ఫైనల్గా వాళ్ళు కన్విన్స్ అయిపోయాను. ఏం చెప్పిన అంటే, సార్ నేను ఒకటే కాదు సార్ డిసిషన్ ఎత్తాల్సింది, ఇంకా 9 మంది ఉంటారు, మేము 11 మంది టీం లీడర్సు. సార్ క్లాప్స్ కొట్టే విషయం లేదు సార్, ఇక్కడ మేము 11 మంది టీం లీడర్స్, మేము ఇద్దరు వచ్చినా ఇంకా 9 మంది ఉన్నారు, వాళ్ళంతా ఒప్పుకుంటేనే మేము టీంతో షిఫ్ట్ అయ్యాక అవుతుంది ఆయన చెప్పిన వాడు. సరే సార్ ఒక పని చేయండి, మీరేమి ఎక్స్ప్లెయిన్ చేసేకపోద్దండి, ఇంకొక డేట్ ఇవ్వండి, నేనే రిటర్న్ వస్తాను అన్నా. అయింది సార్ అని పోయినాడు. ఆయన పోయి వాళ్ళిద్దరు పోయి ఎట్టనే ఎక్స్ప్లెయిన్ చేసినారు, వాళ్ళందరూ ఎస్కేప్ అయిపోయినారు. బెస్ట్ కంపెనీ అట్ట ఆయన ఏదో చెప్పకపోయినాడో, మాకేదో 30-40 వేలు వస్తుంది, మా కడుపులో ఇన్ని నోరు కొట్టించేస్తాడని భయపడి వాళ్ళందరూ ఎస్కేప్ అయిపోయినారు. మళ్ళీ నా ఫోన్ ఎత్తేది మానేసినాడు. నేనేం చేసేది కాదు, వాళ్ళు కన్విన్స్ అయినోడు మిగతా టీం వాళ్ళు కన్విన్స్ కాలేదని ఆ మెసేజ్ పెట్టేసి ఫోన్ ఎత్తేది మానేసినాడు. నా ఇన్కమ్ 1 నుంచి 2 పోయింది, అదొక ఇన్కమ్ ప్రూఫ్ పంపించిన. 2 నుంచి 4 అయింది, దాన్ని ఒక ఇన్కమ్ ప్రూఫ్ పంపించిన. ఇలా చేస్తా ఒక 12 లక్షలు వచ్చినప్పుడు ఇన్కమ్ ప్రూఫ్ పంపిస్తే ఆయన ఫోన్ చేసి, సార్ నాకు ఆరోగ్యం బాగలేదు, మీరు చెప్పిన రోజే వాళ్ళు రాకపోతే కూడా పోతారు, నేను చేరుకుంటే నా లైఫ్ మారి ఉంటా సార్, ఈరోజు నాకు హెల్త్ బాగలేదు, నా హెల్త్ చాలా అప్సెట్ అయ్యింది, అది చాలా సారీ సార్ అని చెప్పి సారీ చెప్పినాడు. ఇది ఏంటికి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ఆయన రాలేదు, ఇప్పుడు ఆయనకు వయసు అయిపోయింది, ఫుల్ వయసు అయిపోయింది. ఆయన ఈరోజు ఫీల్ చేస్తున్నాడు, మీరు చెప్పిన రోజే నేను వెస్టేజ్కి వచ్చేసి ఉండాలి సార్, మా కంపెనీ క్లోజ్ అయిపోయింది సార్ అంటున్నాడు. ఫాలోఅప్ అంటే ఏం తెలిసినా, మనము ఈ కంపెనీలో బిజినెస్ చేసిన రోజులు ఫాలోఅప్ చేయటమే బిజినెస్ ఫాలోఅప్ అనేది. తలకాయ జరుపుకోవాల్సిన పని లేదు, వాళ్ళు వచ్చినా మన ఫ్రెండే, రాకపోయినా మన ఫ్రెండే. మనకు బిజినెస్ చేసేటప్పుడు మన మైండ్, మన యాక్షన్ ఎట్లా ఉండాలంటే, విత్ యూ వితౌట్ యూ ఐఎమ్ గోయింగ్ టు విన్ ద రేస్. నువ్వు వచ్చినా రాకపోయినా రేస్ విన్ అవుతాను నేను. అలా చెప్పకూడదండి, మన యాక్షన్ అలా కనిపించాలా, అతను కనిపించాలా. నేను ఇతని జతలో పోకపోయినా కూడా అతను లక్షల కోట్లు సంపాదించేది గ్యారంటీ, నేను పోకపోతే నేనే పోగొట్టుకుంటాననే ఫీలింగ్ అతనికి రావాలి, అది క్రియేట్ చేయాలి మీరు. దట్ ఈస్ కాల్డ్ ఏ ఫాలో అప్. వీఆర్ నాట్ ఏ బెగ్గర్స్, వీఆర్ గివర్స్. మంచి అవకాశం మనం జనాలకు ఇస్తున్నాం, మనం ఇక్కడ బెగ్ చేస్తే లేదు, దాని రైట్ వేలో మనం అప్రోచ్ చేయాలి, వాళ్ళకి రైట్ వేలో వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి, అది ఒకటే మనం చేయాల్సింది. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. సార్ నెక్స్ట్ స్టెప్కి పోతాము. ఇది ఇప్పుడు అవసరం లేదు, లీడర్స్ మీట్లో మాట్లాడాల్సిన అవసరాలు, ఒక స్టార్ అండ్ అబోవ్ మాట్లాడాల్సిన టాపిక్లు అవంతా అది మీకు బిగినర్స్కి అవసరం లేదు. ఫస్ట్ స్టాప్ అప్లైన్ డౌన్లైన్ రిలేషన్షిప్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి మనకి, ఈ బిజినెస్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీ అప్లైన్ మీకన్నా వయసులో చిన్నోళ్ళగా ఉండొచ్చును, మీకన్నా ఎడ్యుకేషన్ తక్కువ ఉండొచ్చును, ఏమే ఉండొచ్చును. ఈజ్ అప్లైన్, యాక్టివ్ అప్లైన్, నిద్రపోయే అప్లైన్ కాదు మనకు అవసరం, యాక్టివ్ అప్లైన్. అతను ఏమే ఉండి మీరు ఎక్కడికి పోయినా కూడా అతని గురించి ఒక 4 మాటలు మంచి మాటలు చెప్పేది అలవాటు చేసుకోండి, మీ బిజినెస్ ఫంటాస్టిక్ గ్రో అవుతుంది. అతనికి మీకు ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కూడా ఎక్కడ డిస్కస్ చేసేకపోవద్దండి, ఎక్కడ డిస్కస్ చేసేకపోవద్దండి. దట్ ఈస్ స్పాయిల్ యువర్ బిజినెస్. మీరు ఆయనతో మీకు ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వస్తే కూడా మీరు వేరే వాళ్ళతో మాట్లాడకపోవద్దండి, పోతే అది మీ బిజినెస్ని డ్యామేజ్ చేస్తుంది.
మీరు ఎవరికో చెప్తారు మా అప్లైన్ సరిలేదని, వాళ్ళు చెప్పరు అనుకుంటారు, వాళ్ళు ఇంకొకరు పోయి చెప్తారు, అక్కడ ఒకటికి రెండుగా చెప్తారు. అప్లైన్కి మీ మీద అంత బేజారు ఉండదు, ఏదో కొంచెం మిస్అండర్స్టాండింగ్ ఉండాలే అనుకుంటారు. ఎవరన్నా పోయి చెప్తే ఆయన వెంటనే కట్ అయిపోతాడు, శుద్ధంగా మీకు కట్ అయిపోతాడు, వేరే వాళ్ళని ఎత్తుక్కుంటాడు. డు నాట్ బ్లేమ్ యువర్ అప్లైన్. మీకు స్టార్టింగ్లోనే చెప్పిన నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో పర్ఫెక్ట్ అనేవాళ్ళు ఎవరూ లేదు. అందరిలోనూ ప్లస్ ఉంది, మైనస్ ఉంది. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ రావచ్చు అప్లైన్తో. దానిపై నుండి అప్లైన్తో కూర్చొని దాన్ని సాల్వ్ చేసుకోండి. దానిపైన ఒక అప్లైన్, యాక్టివ్ అప్లైన్ ఉంటే ఆయనతో కూర్చొని సాల్వ్ చేసుకోండి. డు నాట్ బ్లేమ్ యువర్ అప్లైన్. డు నాట్ బ్లేమ్ యువర్ డౌన్ లైన్ ఆల్సో. అప్లైన్ కాదు, నేను అప్లైను, నేను డౌన్ లైన్ కూడా బ్లేమ్ చేసేట్టుగా లేదు. యాక్టివ్ డౌన్ లైన్ని ఆయనలో ఉంటే మంచి క్వాలిటీ నలుగురికి చెప్తా ఉండాలి. ఎప్పుడు నేను వేరే వాళ్ళకి చెప్తా ఉండాలా. ఆయన కమిట్మెంట్ ఇంకా పెరుగుతుంది, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఇంకా జాస్తి అవుతుంది నేను చెప్తా ఉంటే. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నేను నా లైఫ్లో జరిగిన ఒక నిజమైన ఘటన అండి, ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ఇది కంటిన్యూషన్ చేస్తాను ఈ అప్ అండ్ డౌన్ రిలేషన్షిప్ గురించి. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. అందరూ ఈతో కాన్సన్ట్రేషన్ చేయండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ సార్. అందరూ కాన్సన్ట్రేషన్ చేయండి. పక్కన ఉండే గురించి తలచెడుపుకోవద్దండి. నేను ఒక ఫ్యాక్టరీ నడుపుతూ ఉన్నానండి. నేను చెప్తాను 2002, 2003 మధ్యలో ఇది జరిగిన ఘటన అండి. దగ్గర ఒక 22, 23 సంవత్సరాలు అయిపోయిందండి ఈ విషయం నేను చెప్పే స్టోరీ జరిగి. మొజాక్ ఫ్లోరింగ్ టైల్స్ ఫ్యాక్టరీ రన్ చేస్తున్నానండి. మాది ఆఫీసు, నేను కూర్చొని ఆఫీసు, మా గేట్లో ఎవరు వచ్చినా కూడా కనిపించనండి, నాకు వాళ్ళు కనిపిస్తారండి. అలా ఆఫీస్ డిజైన్ చేసుకొని ఉన్నానండి. ఒక నలుగురు వచ్చినారండి ఒకరోజు, ఒక మార్నింగ్ ఒక 10 గంటలలో ఏమో, నేను అప్పుడుదా ఆఫీసులో కూర్చోండాను. ఒక నలుగురు పంచా షర్టు, తెలుసు కదా, పంచా షర్టు, వైట్ షర్టు, నలుగురు గుంపుగా వచ్చినారండి ఒక ఆల్బమ్ పట్టుకొని లోగోకి. నేను ఏదో మా బిజినెస్ ఆర్డర్ గేట్ రీచ్ అయ్యాక వస్తున్నారేమో అనుకోండి నేను అనుకుంటే, వాళ్ళు నలుగురు ఒక ఆల్బమ్ పట్టుకొని వచ్చినారండి. వచ్చి నాకు ఆఫీసులో నన్ను కలిసి ఆ ఆల్బమ్ చూపిస్తున్నారండి. దాంట్లో ఒక కాషాయ బట్టలు వేసిన ఒక స్వామి, ఆయన ఫోటోలు అండి. ఆయన రజనీకాంత్కి బ్లెస్సింగ్ చేస్తున్నాడు, కమల్ హాసన్కి బ్లెస్సింగ్ చేస్తున్నాడు, తెలుగు యాక్టర్స్ చిరంజీవి, బాలకృష్ణ అందరికీ ఆయన బ్లెస్సింగ్ చేస్తున్నాడు. కర్ణాటక రాజ్ కుమార్ వాళ్ళకందరికీ ఆయన బ్లెస్సింగ్ చేస్తున్నాడు. ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఆ స్వామి దగ్గర. ఆ ఫోటోలు నాకేంటికి చూపిస్తున్నారు స్వామి అని అడిగినా నేను. లేదు స్వామి, ఈ స్వామి మిమ్మల్ని కలవాలని వచ్చి ఉన్నాడు అని. ఎక్కడ ఉన్నాడంటే బయట కారులో కూర్చో ఉన్నాడు అని. ఆయన వచ్చిన్నాడు, ఈ రోడ్లో పోతాడు, మిమ్మల్ని కలవాలన్నాడు, మీకు ఇన్ఫామ్ చేయమన్నాడు, దానికే వచ్చినాడు. దానికే ఉంది స్వామి, ఆయన వచ్చి కలిస్తే నేనేంటికి వద్దని పోతాను, రమ్మని చెప్పండి ఆయన. నలుగురు గేటుకి పోయినారండి, బయట పోయినారు. బయట పోయి ఒక 5 నిమిషాల తర్వాత వస్తూ ఉన్నారు. ఎట్లా వస్తున్నారంటే, ఈ నలుగురు 4 పక్కన నిలుచుకున్నారండి. ఎవరో ఇట్లా ఆతోటొకరు ఈతోటొకరు, ఈ నలుగురు నిలుచుకున్నారు. ఆ స్వామి మధ్యలో వస్తున్నాడు. రాండి స్వామి, రాండి స్వామి, రాండి స్వామిని దొడుకొని వస్తున్నారు వాళ్ళు. ఆయన మధ్యలో ఇట్లా బట్టలు ఇట్లా వేసుకుని ఇట్లా వస్తున్నాడు ఆయన. మా ఫ్యాక్టరీలో ఒక 9 మంది పని చేస్తున్నారండి, లేడీస్ జెంట్స్. అందరూ పోయి ఆయన కాళ్ళలో పడుతున్నారు. వెంటనే అందరూ పని నిలిపేసినారు, పోయి ఆయన కాళ్ళలో పడుతున్నారు. ఆ స్టైల్ ఆఫ్ అప్రోచ్, ఆ పోస్టర్. నేను ఆఫీసులో కూర్చోన్నాడు, లేచి బయటకు వచ్చేసిన ఆయన చూసేసి. రాండి స్వామి నేను కూడా పిలిచిన. వస్తే నేను కూర్చున్న జాగాలో గోగబెట్టినాను ఆయన కళ్ళు మూసుకుని ఏదో ఒకటి చెప్తాడు, నీకు ఒక కూతురు ఒక కొడుకో. అప్పుడు అందరికి ఆల్మోస్ట్ మెజారిటీ కూతురు కొడుకే ఉండింది. మళ్ళీ కళ్ళు మూసుకొని చెప్తాడు, కూతురు నీకు చాలా సంతోషం, కొడుకుతో కొంచెం బాధపడుతున్నావు. అందరింట్లో ఇదే కథే. ఇలా కళ్ళు మూసుకొని ఒక్కొక్కటి చెప్తాడు, ఏదో ఒకటి చెప్తాడు, కొంచెం మ్యాచ్ అవుతూ ఉంటుంది. లాస్ట్కే తిరువన్నామలై మీకు తెలుసు కదా, అరుణాచల్ టెంపుల్, తిరువన్నామలై, ఆ టెంపుల్ నుంచి వచ్చినానని చెప్పినాడు ఆయన. ఒక గోపురం కట్టిస్తున్నాం సార్ స్వామి, దానికి మాకు డబ్బులు షార్టేజ్ వచ్చింది, దానికే మీరు కొంచెం మాకు సపోర్ట్ చేయాలా, చారిటీ చేయాలి, మాకు ఆ గోపురం కట్టే పని నిలిచిపోతా ఉంది అన్నాడు.
ఆయన వచ్చాక ఒక హాఫ్ అన్ అవర్ ముందుదో ఎవరో ఒక 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేసి పోయినారు నా బిజినెస్కి, 100 రూపాయల నోట్లో ఒక బండ్లో. ఆయన ఎలా కన్విన్స్ చేసినాడంటే నేను ఏమీ మాట్లాడలేదు, దాంట్లో ఎత్తి 5,000 ఆయన చేతికి ఇచ్చేసిన. తీసుకున్నాడు, సుశీల్తో ఏమో చెప్పినాడు, మళ్ళీ చెప్పినాడు, స్వామి మీకు ఒక ఇన్విటేషన్ పంపిస్తాను నేను, మీరు రావాలి కుంభాభిషేకానికి. వస్తాను స్వామి ఆయన వెళ్ళిపోయినాడు. 23 సంవత్సరాలు అయింది, ఈ పొద్దాకా దొరకలే ఆయన, ఎతకుతా ఉన్నాను నేను, ఈ పొద్దాకా చెప్పాను. ఆ రోజు 5,000 అంటే ఈరోజు 50,000కి సమం అండి. 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు నేను. ఆ పోస్టర్ ఆ పని చేయించిందండి. ఇది ఏంటికి ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, మీరు మీ అప్లైన్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అంతే మీ బిజినెస్ ఫెంటాస్టిక్గా రిజల్ట్ క్రియేట్ అవుతుందండి. మీ అప్లైన్ సుధాకర్ సార్ రాత్రి 12:30కి నన్ను రైల్వే స్టేషన్లో వచ్చి రిసీవ్ చేసుకున్నాడు అండి. ఎగ్జాంపుల్, నేను జోక్ చెప్తలేదండి, ఫ్యాక్ట్ అండి. మేల్కొని హాఫ్ అన్ అవర్ వెయిటింగ్లో ఉంటారండి. దానికి ఆయన అంత ఫాస్ట్గా గ్రో అవుతున్నాడు. వేరే ఏమి లే ఎగ్జాంపుల్, ఈజ్ గివింగ్ రైట్ రెస్పెక్ట్ టు అప్లైన్. మీ అప్లైన్ వయసు ఏమైనా ఉండి ఆయనకు మంచి రెస్పెక్ట్ ఇవ్వండి. మీ ఇంట్లో హోమ్ మీటింగ్ పెట్టిండారు, ఒక హోమ్ మీటింగ్ చేస్తూ ఉన్నారు మీ ఇంట్లో, ఒక 5 మందిని గెస్ట్ పిలిచుండారు, మీ ఇంటికి గెస్ట్ పిలిచుండారు, మీరు XYZ ఎవరో ఒకరు, ఒక 5-6 మంది పక్కన ఉండేవాళ్ళు పిలిచుండారు. మీ అప్లైన్ బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి మీ అప్లైన్ ఇన్వైట్ చేసి ఉండారు. ఆయన వచ్చేటప్పుడు మీరు వాటికి పోయి ఆయన ఇన్వైట్ చేసి తొడుకొని వచ్చి ఆయన కొంచెం గౌరవించి కోకబెట్టండి. ఆయన చెప్పేది సీరియస్గా వింటారు వాళ్ళు. మీకు అర్థమైంది నేను చెప్పేదే. మీరు ఆడ కూకొని సార్ రండి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటంటే ఆయన చెప్పేది వీళ్ళు ఎవరు వినరు. జనాల్లో ఇదొక ఇంపార్టెన్స్ ఉంది. మీరు అతనికి ఒక గౌరవం ఇచ్చి, అతనికి ఒక రెస్పెక్ట్ ఇచ్చి, లోగోకి పిలిచి ఆయన గురించి ఒక మంచి మాటలు 4 మాటలు చెప్పి, సార్ చాలా పలానా సుధాకర్ సారు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చున్నారు అనుకోండి బిజినెస్లో, ఆయన 10,000 12,000 ఇన్కమ్ వస్తుంది అంతే అనుకోండి, నో ఇష్యూ. 10,000 12,000 ఇష్యూ కాదు. మీరు ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో ఆ ఇంపార్టెంట్ మీ డౌన్ లైన్ వాళ్ళకి ఇస్తారు. మళ్ళా 4 మాటలు మంచి మాటలు చెప్పండి సార్, మంచి ఫ్యూచర్ గురించి మంచి జవాబాదారీ ఉంది సార్, వయసులో చిన్నోడైనా కూడా ఫ్యూచర్ గురించి మంచి క్లారిటీ ఉంది సార్ అతని దగ్గర, కొంచెం మంచి పర్సనాలిటీ సార్, వేరే వాళ్ళకి సహాయం చేసే నేచర్ చాలా బాగుంది సార్, ఆయన సహాయంతో నేను ఈ బోధ డెవలప్ చేసాక నాకు సపోర్ట్ చేసాక వచ్చున్నాడు ఆయన, ఇలా 4 మాటలు చెప్పండి. అలా చెప్పేసి మీరు ఆడ కూర్చొనేయండి, ఆయన బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీరు మీ ఫ్రెండ్స్ని చూడొద్దండి, ఏడో చూసుకుని తలాడిస్తూ ఉండండి. ఆ బిజినెస్ ఎండ్ ఆఫ్ ద ప్రజెంటేషన్ మీ ఫ్రెండ్స్ కూడా తలాడిస్తారు. ఫైనల్గా ఆ అప్లైన్ కూడా ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఉంది. అప్లైన్ కూడా ఏం రెస్పాన్సిబిలిటీ తెలిసినా, ఇప్పుడు ఆయన అందరినీ కన్విన్స్ చేసేసినాడు, బిజినెస్ కన్విన్స్ అయిపోయినారు. ఆ మిగతా పని ఎవరు చేయాలా? వాళ్ళు తొడపై ఐడి చేయించేది, ప్రోడక్ట్ కొనిచ్చేది ఎవరు చేయాలా? ఆడుకోకుంటే డౌన్ లైన్ చేయాలా? ఆయన పోతే 4 మాటలు ఆయన 4 మాటలు మంచి మాటలు చెప్పేసి పోవాలి లేచి ఆ నుండి. సార్ XYZ ఆయన పేరు ఏదో ఒకటి చెప్పి, సార్ ఈయన మంచి కమిటెడ్ పర్సన్ సార్, ఈయన మీరంతా గ్రేట్ సార్, ఆయనకు ఒక మీరు ఫ్రెండ్స్ అయినారు, ఆయనలో అంత మంచి నేచర్ ఉంది సార్, నాతో ఉండే నెట్వర్క్లోనే బెస్ట్ పర్సన్ సార్ ఈయన, యూ పీపుల్ ఆర్ గ్రేట్ సార్, ఆయన జతలో మీరు వస్తున్నారు ఈ పొద్దు, నాకు ఖుషిగా ఉంది సార్ అని చెప్పి ఆయనకు ఒక 4 మాటలు మంచి మాటలు చెప్పేసి మీరు లేచిపోండి. మళ్ళీ ఆయన మాట వాళ్ళు వింటారు, ఈజీ అవుతుంది బిజినెస్ చేసేది. మీకు అర్థమైంది నేను చెప్పేదా? సింపుల్ స్టెప్స్ అండి ఇదంతా, సింపుల్ ఐడియాస్, సింపుల్ స్టెప్స్. మీరు మీ అప్లైన్కి రెస్పెక్ట్ ఇస్తే మీ అప్లైన్ మీకు రెస్పెక్ట్ ఇచ్చి 4 మాటలు మీ గురించి ఒక 4 మాటలు చెప్పేసిపోతే మళ్ళీ ఆ బిజినెస్ ఈజీ అయిపోతుంది. ఇది నెట్వర్క్ డెవలప్ చేసేదండి, వెరీ సింపుల్ బిజినెస్ అండి ఇది. ఇక్కడ ఈగోలు అవసరంలే. ఇక్కడ మనకు ఒకటే కనిపించాలా, ఆఫ్టర్ 5 years మీ దగ్గర ఆడి కారు, బెంచ్ కారు, BMW ఇటాడిదా కనిపించాలి, ఇంకేది కనిపించకూడదు మీ లైఫ్లో. ఇది ఆల్మోస్ట్ చెప్పేసినాను, మూవ్ అవుతా లేదు. నెక్స్ట్ స్టెప్ మీరే కొట్టేస్తారా? నెక్స్ట్ స్టెప్ వేయడం, హౌ టు క్రియేట్ ఏ లీడర్షిప్.
ఇది కూడా చాలా సింపుల్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి డైరెక్ట్ మార్కెటింగ్లో. మీ నెట్వర్క్లో మీరు బిల్డ్ చేసే డెవలప్ చేసే టీంలో అక్కడక్కడ ఒక్కొక్కరు ఇనిషియేటివ్ తీసుకుంటారండి, ఏదైనా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. నేను ప్రోడక్ట్ ట్రైనింగ్ చేస్తాను సార్, ప్రోడక్ట్ డెమో చేస్తాను సార్, నేను సిఎన్టీ చేస్తాను సార్, నేను ఒక 4 గెస్టులు దొరుకుని వచ్చి నేను బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్, హోమ్ మీటింగ్ చేస్తాను, మా ఇంటికి మీరు వచ్చి బిజినెస్ అంటే ఇనిషియేటివ్ ఎవరెవరు చిన్న ఇనిషియేటివ్ తీసుకుంటారు చూడండి, ఫ్యూచర్లో వాళ్ళే అండి పెద్ద లీడర్లు అయ్యేది. మీ నెట్వర్క్లో మీరు ఇనిషియేటివ్ తీసే వాళ్ళని మీరు ఐడెంటిఫై చేయండి, వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉండండి, మీ అప్లైన్కి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయండి, 4 మాటలు చెప్పి మంచి మాటలు చెప్పి వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్గా. మీకు స్టార్టింగ్లోనే చెప్పినాను, నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో పర్ఫెక్ట్ అనేవాళ్ళు ఎవరూ లేదు, అందరిలోనూ ప్లస్ ఉంది మైనస్ ఉంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను దీన్ని కంటిన్యూ చేసేకి ఇష్టపడతాను. ఇట్లా సొట్టబడిన ఒక పాత్ర ఉందండి, సొట్టబడిన అంటే పాత్ర డ్యామేజ్ అయ్యింది 4 పక్కల, ఎట్లా ఒకటి వేసిన నాకు రాదు డ్రాయింగ్ వేసేకి, ఆ పాత్ర సొట్టగా ఉంది. ఆ పాత్రలో గుళకరాళ్ళు తెలుసు కదా, గుళకరాళ్ళు తెలుసునా, గుళకరాళ్ళు వేసినాం పాత్రలో. గుళకరాళ్ళకి ఒక సమంగా లేవు, ముళ్ళుగా ఎట్ట గుళకరాళ్ళు వచ్చి ఒక సమంగా ఉండవు. గుళకరాలు అనేది సమంగా ఉండదు. మన టీం ఇదే అండి, ఈ గుళకరాళ్ళే అండి, సమంగా ఉండదు, మూలకు మూల అంటదు, ఒకరితో అంటితే ఒక పక్క అంటదు. ఈ గుళకరాల మధ్యలో గ్యాప్ ఉందా అండి, ఉందా లేదా? ఈ గ్యాప్లో ఈ గుళకరాలపై నీళ్లు పోస్తానండి నేను. ఆ నీళ్ళు ఏమవుతుందండి, అన్ని పక్కల బ్యాలెన్స్ అవుతుంది, అన్ని సందులు కవర్ చేస్తుందా లేదా? కవర్ చేసి నిండి పైకి వస్తుంది. ఈ అన్ని జాగాల్ని కవర్ చేస్తుంది ఈ వాటరు. లీడర్ అనేవాళ్ళు ఈ వాటర్ లాగా ఉండాలండి, లైక్ వాటర్ లాగా ఉండాలండి లీడర్. అందరూ మిమ్మల్ని లైక్ చేయాలి, లైక్ వాటర్. ఆ క్వాలిటీ మీలో ఇంప్రూవ్ అవ్వాలి. ఎలా ఇంప్రూవ్ అవుతుంది? సింపుల్ అండి, మీ అప్లైన్ ఏదే ట్రైనింగ్ ఉందంటే అటెండ్ చేయండి, ఏదే మీటింగ్ ఉందంటే రండి. మంచి బుక్స్ ఉన్నాయండి మార్కెట్లో. థింక్ అండ్ గ్రో రిచ్, యూ క్యాన్ విన్, రిచ్ డాడ్ పూర్ డాడ్, చాలా బెస్ట్ బుక్ అండి రిచ్ డాడ్ పూర్ డాడ్. మీకు తెలుగులో కూడా దొరుకుతుందండి ఆ బుక్. ఒక పేద తండ్రి, ఒక రిచ్ తండ్రి, అంటే మగరాజు తండ్రి, రిచ్ డాడ్ పూర్ డాడ్. ఆ డిఫరెన్స్ అండి మనం ఈ పొద్దు ఎక్కడ ఉన్నామని చాలా బాగా అర్థం చేపిస్తుందండి. సింపుల్ బుక్ అండి అది. థింక్ అండ్ గ్రో రిచ్, శివకేరా రాసిందండి అది. ఆయన ఇండియన్ అండి, అమెరికాలో సెటిల్ అయిపోయినాడు, గుజరాత్ బేస్ ఆయన శివకేరా. ఆయనది ఒక స్లోగన్ ఉందండి, లివింగ్ కంఫర్ట్ జోన్ ఈస్ వెరీ పెయిన్ఫుల్, దట్ ఈస్ ద ఓన్లీ వే సక్సీడ్ యువర్ లైఫ్. ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేది చాలా కష్టమైన పని, కానీ అది ఒకటే మీ జీవితంలో బాగుపడాలంటే అది ఒకటే దారి, వేరే ఆప్షన్ లేదు. ఆయన ఇచ్చిన సింపుల్ స్టేట్మెంట్ అండి. చాలామంది ఏం చేసుకుంటారంటే ఒక బాక్స్ వేసుకునేస్తారు, ఆ బాక్స్లోనే మగరాజు అయిపోతామని కలగంటారు. సాధ్యమే లేదండి. ఆ బాక్స్ని పగలు కొట్టుకుని బయటకు రండి. కొంత మీరు టీవీ చూసే టైము, సినిమాలు చూసే టైము, ఫ్రెండ్స్తో చుట్టే టైము, ఫంక్షన్కి పోయే టైము కొంచెం కాంప్రమైజ్ అవ్వండి. ఎప్పుడు దాకా? ఒక 5-6 సంవత్సరాలు. మళ్ళీ జీవితం అంతా అదే చేసుకొని బట్టి ఉండొచ్చు, వెస్టేజ్ మీకు ఇన్కమ్ ఇస్తుంది.
దీనికి మహాత్మా గాంధీతో ఒక ఎగ్జాంపుల్ ఉందండి. లీడర్షిప్ గురించి మాట్లాడాలంటే మహాత్మా గాంధీ గురించి చాలా ఫెంటాస్టిక్ అండి. వరల్డ్ బెస్ట్ లీడర్ అండి ఆయన మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీకి ఒక స్నేహితుడు ఉన్నాడు, ఫ్రెండు. ఆ ఫ్రెండ్కి ఒక కొడుకు, వయసుకు వచ్చిన కొడుకు, 25-26 ఏళ్ళు కొడుకు. ఆ కొడుక్కి సిగరెట్లు తాగే అలవాటు ఉండింది. సుట్లు, ఆ కాలంలో సుట్లు, ఇప్పుడు సిగరెట్ అని వాడతాం మనం. ఆ విషయం తండ్రికి తెలిసింది. ఏ విషయమో, కొడుకు సుట్లు తాగుతున్నాడు, దగ్గుతూ ఉన్నాడు ఇంట్లో రాత్రిలో. వాడు హెల్త్ చెడిపోతూ ఉంది, ఆరోగ్యం డ్యామేజ్ అవుతుంది, ఎక్కువ తాగుతున్నాడు. వాడు ఫ్రెండ్స్ అంతా కూడా చెప్పినారు, వాడు నిలుపుతా లేదు. తండ్రికి తెలిసింది. తండ్రి చెప్తే కొడుకు వినడు. ఏ కొడుకు వింటాడు తండ్రి చెప్తే? వినడు. కానీ ఆ కొడుక్కి మహాత్మా గాంధీ అంటే చాలా ఇష్టం. ఆయన ఒక దేవుడు. కొడుకు దృష్టిలో మహాత్మా గాంధీ ఒక దేవుడు. ఆయన ఏం చెప్తే కూడా వింటాడు ఆ కొడుకు. ఆయన అంటే పిచ్చ. ఈ తండ్రి మహాత్మా గాంధీ ఫ్రెండ్ పోయి మహాత్మా గాంధీకి చెప్తాడు, స్వామి, నా కొడుకు నువ్వంటే చాలా ఇష్టమో, నువ్వంటే ఛానల్లో నువ్వు ఏం చెప్తే కూడా వింటాడు. వాడికి ఒక చెడ్డ అలవాటు ఉంది, సిగరెట్లు తాగేది. వాడు దగ్గుతూ ఉన్నాడు, వాడు ఆరోగ్యం చెడిపోతూ ఉంది, నేను చెప్తే వినడోడు, నాకు ఎట్లా చెప్పాలో తెలుస్తా లేదు. నువ్వు కానీ 2 మాటలు మంచి మాటలు చెప్తే వాడు నిలిపేస్తాడు సిగరెట్ తాగేది అని చెప్తాడు. వాడిని పిలిచి 2 మాటలు మంచి మాటలు చెప్పు, నువ్వు చెప్తే గ్యారంటీ వాడు మళ్ళీ తాగడు ఈ పని. అయింది చెప్తానులే అంటాడు, చెప్పడు. అయింది చెప్తానులే అన్నాడు. మహాత్మా గాంధీ గమ్మున అయిపోయినాడు. 10 రోజులు వెయిట్ చేసినాడు, ఏ మార్పులు లేవు. 10వ దినం మళ్ళీ పోయినాడు తండ్రి ఎవరి దగ్గరికి, గాంధీ దగ్గరికి, ఫ్రెండు. ఏం స్వామి, 10 రోజుల ముందర చెప్పినాను, నా కొడుకు సుట్లు తాగేది నిలుపుతా లేదు, నువ్వు ఒక మాట చెప్పుంటే నిలిపేసి ఆయన చెప్తానులే అని పంపించేస్తాడు. మళ్ళా చెప్తానులే అంటాడు, ఈయన వచ్చేస్తాడు ఇంటికి. మళ్ళీ 10 రోజులు అయింది, నో రిజల్ట్స్. ఇలా 30 రోజులు గడిపోయింది. 3-4 సార్లు కలిసినాడు. ఆయన ఏదో ఒకటి చెప్తున్నాడు కానీ పిలిచి చెప్తాలే కొడుకుని. 30 రోజులపై కోపం చేసుకునేస్తాడు మహాత్మా గాంధీ మీద ఫ్రెండు. సీరియస్గా కోపం వచ్చేస్తుంది. ఏం స్వామి, నువ్వు ఒక పెద్ద మనిషి, నువ్వు నాకు మంచి ఫ్రెండు, నీ మాట వింటాడు నా కొడుకు, ఒక మాట చెప్తే ఏమి అటంటే, సరే అయింది, రేపు పొద్దున్నే నీ కొడుకుని నా దగ్గరికి పంపించి నేను పిలిచినానని చెప్పు అంటాడు. 30 రోజుల తర్వాత రాత్రికి కొడుకు ఇంటికి వచ్చినాక తండ్రి చెప్తాడు, గాంధీ గారు మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నాడు, నిన్ను తలుచుకుంటూ ఉన్నాడు, ఏదో నీతో పని ఉందంట, రమ్మన్నాడు పొద్దున్నే అంటాడు. కొడుకు గాంధీ అంటే ఇష్టము, ఆయన దేవుడు మాదిరి తెల్లంత పోయినాడు. మొత్తం మహాత్మా గాంధీ ఏదే విషయం డైరెక్ట్గా చెప్పడం, ఒక స్టోరీ రూపంలో చెప్తాడు. ఆయన సింపుల్గా చెప్పినాడు. ఆ స్టోరీ ఈ స్టోరీ చెప్పి లాస్ట్కి చెప్పినాడు, సుట్లు తాగేది చాలా మంచిది, చెడ్డ, నీలో మంచి క్వాలిటీ ఉంది, ఫ్యూచర్లో పెద్ద లీడర్ అయ్యే ఛాన్సెస్ ఉంది, నా రెస్పాన్సిబిలిటీ చాలా నీకు ఇవ్వాలనుకుంటున్నాను, నీ ఆరోగ్యం జరుపుకుంటే ఎట్లా అని ఒక మంచి మాటలు చెప్పే కాడికి వాడు అక్కడే చెప్పేస్తాడు, స్వామి నేను ఇక మీద సిగరెట్ అనేది ముట్టను, తప్పు అయిందని కాళ్ళ పడి మొక్కేసి మానేస్తాడు కొడుకు. ఎవరో కొడుకు ఆ రోజుతో సుట్లు తాగేది నిలిపేసినాడు. మళ్ళీ 10 రోజులకి తండ్రికి న్యూస్ పోయింది, కొడుకు సుట్లు తాగతాలేదు. ఫ్రెండ్లంతా చెప్పినారు, లేదు వాడు గాంధీ చెప్పే కాడికి నిలిపేసినాడు. 10 రోజుల తర్వాత గాంధీ దగ్గరికి పోతాడు కొడుకు. ఆ తండ్రి థ్యాంక్స్ చెప్తాడు గాంధీకి, స్వామి నువ్వు అది ఏం చెప్పినావో తెలియదు, నువ్వు ఏం మాయ చేసినావో తెలియదు, ఆ రోజు నుంచి నా కొడుకు సిగరెట్లు మానేసినాడు, థ్యాంక్స్ చెప్పేసి మళ్ళీ ఇంకొక మాట అడుగుతాడు, ఈ మాట చెప్పేకి 1 నెల టైం కావాలన్నా స్వామి నీకని అడిగినాడు. ఏ మాట చెప్పేకి? ఈ మాట ఏదో నెల కింద చెప్పుంటే నా కొడుకు ఆరోగ్యం ఇంకా బాగుపడును కదంటే, ఈ నవ్వుకుంటా మహాత్మా గాంధీ చెప్పినాడు, పిచ్చోడా నీ కొడుకన్నా ముందు ఆ వీక్నెస్ నాకు ఉండిందిరా, ఫస్ట్ దాన్ని నేను నిలపాల్సింది ఉందా, దాన్ని నేను నిలపాల్సింది ఉండే, దానికి 30 రోజులు టైం పట్టింది నేను సిగరెట్ నిలిపేకి, నేను సిగరెట్ దాక్కుంటా నీ కొడుకు అడ్వైజ్ చేస్తే నేను ఎట్లా లీడర్ అవుతాను? యు ఆర్ ద రోల్ మోడల్ ఆఫ్ యువర్ టీమ్, యు ఆర్ ద లీడర్. మీ టీంకి మీరు రోల్ మోడల్గా నిలబడాలా, అంటే మీరు ఎగ్జాంపుల్గా నిలబడాలా. మీరు ప్రోడక్ట్ వాడితే మీ టీం వాళ్ళు ప్రోడక్ట్ వాడతారు. మీరు గెస్టులు తోడుకొని మీటింగ్లకు వస్తే మీ టీం వాళ్ళు గెస్టులు తోడుకొని వస్తారు. జనాలు మనం చెప్పేది చేయరు, మనం చేసేది చేస్తారు. మనం కోతి నుంచి వచ్చిన వాళ్ళం, తెలిసిన మీకు? మన పూర్వీకులు కోతి నుంచి వచ్చిన వాళ్ళం.
మనం చేసేద్దా చేస్తాం, చెప్పేది చేయం మనం. కాబట్టి మీరు ఏం చేస్తారో అది డూప్లికేషన్ అవుతుంది. మీరు రాంగ్ డూప్లికేట్ చేస్తే రాంగే డూప్లికేషన్ అవుతూ ఉంటుంది. యు ఆర్ ద రోల్ మోడల్ ఆఫ్ యువర్ టీమ్. కాబట్టి మ్యాక్సిమం మీరు మీ అప్లైన్తో సలహా తీసుకోండి. ఈ బిజినెస్ చాలా సింపుల్ అండి. ఈ బిజినెస్ చాలా సింపుల్ అండి. హిందీలో ఒక వర్డ్ ఉందండి, అప్లైన్సే చీకో కైసే. అప్లైన్సే डाउन लाइन को बताओ वैसे, बीच में कमाओ पैसे. మీకు అర్థమైందండి? అప్లైన్తో తెలుసుకో ఎలా చేయాలని, డౌన్ లైన్ చెప్పు ఎలా చేయాలని, మధ్యలో సంపాదించు డబ్బులు అనేదే వెస్టీజ్ అండి. రైట్ డూప్లికేషన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. అందరూ ఇక్కడే ఉండారా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, రైట్ డూప్లికేషన్. బయట చాలా కార్లు నిలబడి ఉన్నాయి కదండి, బయట ఉన్నాయండి చాలా కార్లు, వెస్టీజ్ కార్లు చాలా ఉన్నాయి ఇక్కడ. నేను చూసిన బయట చాలా ఫుల్ పార్కింగ్ నిండిపోయి ఉన్నది. ఈరోజు ఇదండి, ఇంక 10 years తర్వాత ఇట్లా ఆల్ దగ్గర నిలిస్తే అంత BMW బెంచ్లే ఉంటాయండి, మీకు ఏ అనుమానం వద్దండి. నాకు ఒక డ్రీమ్ ఉందండి, మా ఇంటికాడ ఏదైనా లీడర్స్ మీటింగ్ పెడితే మా రోడ్ అంతా బెంచ్ ఆడి కార్ నిలబడాలని ఒక డ్రీమ్ ఉందండి. నిజం అవుతుందండి, దాంట్లో ఏం అనుమానం వద్దండి. ఆ కార్లో ఆల్మోస్ట్ అందరూ ప్రయాణం చేసి ఉంటాం లేదా? ఒకటి సొంతంగా తీసుకుంటాం, లేదు వేరే వాళ్ళ కార్లైనా ప్రయాణం చేస్తుంటాం. ఎస్ ఆర్ నో? ఉంది వెస్టేజ్లో ఒక సిస్టమ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, దాన్ని వాళ్ళు ఫాలో అవ్వరు. వేరే వేరే ఒక కార్కి ఎట్లా చక్రాలు రౌండ్గా ఉన్నాయో అలా వేరే వేరే స్క్వేర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది సిస్టమ్. ప్రోడక్ట్ ట్రైనింగ్ జరుగుతూ ఉందా? మన ఆనంద్ సార్ ట్రైనింగ్ ఇస్తున్నాడు, ప్రోడక్ట్ ట్రైనింగ్. ఎక్కడన్నా మీకు అనౌన్స్మెంట్ అయిందా, అక్కడ మీ డౌన్లోడ్ తోటి కోక్ పెట్టండి, ఆటోమేటిక్గా మీ టీం వాళ్ళతో ప్రోడక్ట్ వాడే స్టార్ట్ చేస్తారు. మీరేం తలచెడుకోవాల్సిన పని లేదు, దర్ ఈజ్ సిస్టమ్. ఆ సిస్టమ్ని మనం ఫాలో అయితే చాలు రిజల్ట్ వస్తుంది. బూట్ క్యాంప్ జరుగుతుందా, మేజర్ టీం నాదే ఉండాలని మీరు డిసైడ్ అవ్వాలి. ఆ టీం మొత్తం నా జనాలే ఉండాలని డిసైడ్ అవ్వాలి, అంతే. మీ అర్థం హైయెస్ట్ ఇన్కమ్ ఆ ఏరియాలో మీరే ఎత్తారు. డూప్లికేషన్ వెరీ సింపుల్. ఇక్కడ చాలామంది రాంగ్ డూప్లికేషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో మీటింగ్ జరుగుతుంటే బయట మీటింగ్ చేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ ఏ రాంగ్ డూప్లికేషన్. వాళ్ళు ఇంక కొన్ని రోజుల తర్వాత ఇక్కడ బిజినెస్లోనే ఉంటారు, ఎక్కడో గార్మెంట్స్లో పనిచేస్తూ ఉంటారు. మీరు రాసి పెట్టుకోండి, నేను చెప్పినాను. నేను మీకు అనిపించచ్చునో ఆడ పోతే చెప్పిందే చెప్తారని. నో, చెప్పిందే కూడా చెప్పని పర్వాలేదు, రేపు స్టేజ్కి వచ్చి నువ్వు మాట్లాడాలా, అంత క్లారిటీ నీకు వచ్చేసిందా? ఒక దినం అంతా ట్రైనింగ్ జరుగుతూ ఉంది, దాంట్లో ఒక 2 కొత్త విషయాలు వస్తే చాలు సార్, మీ బిజినెస్ ఎక్కడో మారిపోతుంది. ఆ ఫుల్ డేలో 2 కొత్త విషయాలు జరుగుతాయి సార్. సింపుల్, ఫాలో ద సిస్టమ్. అదే డూప్లికేషన్ ఆటోమేటిక్ అవుతుంది బిజినెస్. మనం ఏం చేస్తాం అది జనాలు చేస్తారు, మనం ఏం చెప్తాం అది చేయరు. మీరు ప్రోడక్ట్ వాడితే మీ టీం వాళ్ళు వాడతారు, మీరు సిఎన్టీలకు వస్తూ ఉంటే మీ టీం వాళ్ళు వస్తారు, మీరు ట్రైనింగ్లకు వస్తే మీ టీం వాళ్ళు ట్రైనింగ్లకు వచ్చాక స్టార్ట్ చేస్తారు, మీరు ప్రోడక్ట్ ట్రైనింగ్ అటెండ్ చేస్తే మీ టీం వాళ్ళు ప్రోడక్ట్ ట్రైనింగ్ అటెండ్ చేసాక స్టార్ట్ చేస్తారు. ఆటోమేటిక్గా డూప్లికేషన్ అవుతుంది. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నాకు టోటల్ వెస్టేజ్ బిజినెస్లోనే నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఇదే అండి. ఈ సబ్జెక్ట్ మీద 3 రోజులు కావాలంటే మాట్లాడతానండి నేను. థ్యాంక్ యూ సార్. నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదండి.
ఈ సబ్జెక్ట్ మీద కావాలంటే 3 days మాట్లాడతానండి, ఇట్లా ఫుల్ డే కావాలంటే మాట్లాడతానండి. నా లైఫ్లో నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అండి. ఏ గోల్ వితౌట్ ఎ ప్లాన్ ఇస్ ఓన్లీ ఎ డ్రీమ్. ఈ హాల్లో ఉండేవాళ్ళు ఎంతమందికి ఆడి, బెంచి, BMW టాటా కారు కావాలని ఆశ ఉంది? చేయలు ఎత్తండి సార్. నేనైతే 2 చేయలు ఎత్తాను. గ్రేట్ సార్. మీకు ఒకసారి క్లాప్స్ కొట్టండి, ఒకసారి క్లాప్స్ కొట్టండి, మీకు మీరే క్లాప్స్ కొట్టుకోండి, మీకు మీరే క్లాప్స్ కొట్టుకోండి. గ్రేట్. మనం కళ లేనివాళ్లే లేదు ప్రపంచంలో, ఆశ లేనివాళ్లే లేదు ప్రపంచంలో. ఎవడన్నా ఆశ లేనివాడు ఉంటే వాడు పిచ్చోడు అంటారు వాడిని. నిజమా లేదా? ఆ కళని గోల్లో కన్వర్ట్ చేసినోడే నిజమైన కళ అవుతుంది. ఇది ఆ గోల్లో కన్వర్ట్ చేసినోడే నిజంగా చేస్తాడు దాన్ని. మీకు అర్థమైంది నేను చెప్పేది? మీకు ఆడి, బెంచి, BMW కావాలి. ఎప్పుడు కావాలో? 90 ఏళ్ళకి మిమ్మల్ని ఎత్తిపోయి కారులో గొక్కుపెట్టి పండబెట్టి తొడపోయే టయానికి కావాలన్నా? ఇంకొక 3-4 సంవత్సరాలు కావాలన్నా? దట్ ఈస్ కాల్ ఏ గోల్. మీకు అర్థమైంది నేను చెప్పేది? లగ్జరీ కారు కావాలి. ఎప్పుడు కావాలా? నెక్స్ట్ 2-3 yearsలో దొరికితే మీరు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ఇక 30 ఏళ్ళ తర్వాత దొరికితే మీ మనోళ్ళ లైఫ్ ఎంజాయ్ చేస్తారు, మీరు కాదు ఎంజాయ్ చేసేది. మీకు అర్థమైందని నేను చెప్పేది? దట్ ఈస్ ఏ గోల్. ఒక క్లారిటీ ఉండాలా లైఫ్లో. మనం బాగుపడాలంటే ఒక క్లారిటీ ఉండాలా. క్లారిటీ ముందర ఒక పిక్చరైజ్ ఉండాలా. అందరికీ కళలు ఉన్నాయి. దాన్ని కొంతమందే గోల్లో కన్వర్ట్ చేస్తారు. దానికే కొంతమందే మగరాజులు అవుతారు. సార్ నేను ఈ బిజినెస్లో ఇంకోటి చెప్తాను చూడండి సార్. మీకు 5,000, 10,000, 20,000 చాలు అనుకుంటే ఈ బిజినెస్ మీకు రైట్ బిజినెస్ కాదు. మీరు ఈగిపోతే కూడా డ్రాప్ అయిపోవచ్చు, బేజారు చేసుకోవద్దండి. మేబీ మీరు ఎంట్రీ అయినప్పుడు 5,000, 10,000తో ఏదో టెంప్ట్ చేసి తొడకొచ్చినారు, ఓకే. బట్ మీ విజన్ మారాలా, మీ ఆలోచన మారాలా. మన పెద్దోళ్ళు మనకు కొన్ని నింపినారు. మెత్తుండేంత కాళ్ళు చాపుకో, మంచం ఉండేంత కాళ్ళు చాపుకో. ఇదే కదా మన పెద్దోళ్ళు నేర్పించిందే. వెస్టీజ్ చెప్తుంది ఆ మంచాన్ని తయారు చేసింది మనమే, దాన్ని మనమేంటి కాళ్ళు ముడవాలి, మంచాన్ని పెద్దది చేసుకుంటే పోదా? దిస్ ద బిగ్ బిజినెస్. ఇది స్మాల్ బిజినెస్ కాదు. చాలామంది దీన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఉన్నారు మార్కెట్లో. మీకు స్టార్టింగ్లో ఒక విషయం నేను అడిగిన, రిలయన్స్ షోరూమ్ ఉందా ఇక్కడ? రిలయన్స్ షోరూమ్ ఉందా? గుడ్ మార్నింగ్ వెస్టేజ్. రాజమండ్రిలో రిలయన్స్ షోరూమ్ ఉందా? ఉంది. ఆ షోరూమ్ ఓనర్ ఎవరు? అంబానీ. ఆ షోరూమ్ ఓనర్ ఎవరు? అంబానీ. అంబానీకి ఆ షోరూమ్ ఎక్కడుందని కూడా తెలియదు. ఆ షోరూమ్ దాంట్లో ఎవరు పనిచేస్తారనేది కూడా తెలియదు. ఆ షోరూమ్కి ఎవరు మేనేజర్ అనేది కూడా తెలియదు. కానీ దాంట్లో వచ్చే లాభం ఎవరికి పోతుంది? దాంట్లో వచ్చే ప్రాఫిట్ ఎవరికి పోతుందండి? అంబానీకే కదా పోతుంది. అట్లాంటిదండి వెస్టీజ్. ఈ ఒక 1 hour బిఫోర్ దాకా ఇక్కడ ఉండే చాలామందికి నేను ఎవరని తెలియదు. ఎస్ ఆర్ నో? కానీ మీరు వాడే ప్రోడక్ట్ వల్ల నాకు సంపాదన వస్తుంది, నాకు ఇన్కమ్ వస్తూ ఉంది. ఇక్కడే కాదు, నాకు తెలియని ప్లేసులు ఎక్కడెక్కడో నా బిజినెస్ రన్నింగ్లో ఉంది. నేను టూరిస్ట్ పేరులో అందమానికి పోతే అక్కడ ఒక అతను కలిసినాడు, వెస్టీజ్ అని ఐడి నెంబర్ కొడితే నా టీం ఆయన ఎవరో నాకు తెలియదు. లాస్ట్ ఇయర్ ఫ్యామిలీతో అందమానికి పోయినా. అందమాన్లో ఉండే నా టీం వాళ్ళు ప్రోడక్ట్ కొంటే నాకు ఇన్కమ్ వస్తుంది.
అంటే అంబానీ లాగా డెవలప్ చేసే సిస్టమ్ వెస్టీజ్ అండి మిమ్మల్ని. పెద్ద కళలు కానండి, చిన్న కళలు కాదండి, పెద్ద కళలుగా మారవండి. వెస్టీజ్లో మనం గ్రో అయ్యేది ఈజీ, వెస్టీజ్లో పెద్ద హైట్స్ పోయేది ఈజీ, వెస్టీజ్లో ఫెయిలర్ అనేదే లేదు. నేను ఎగ్జాంపుల్ చాలా మీకు చెప్తాను. ఇండివిజువల్ పర్సన్ ఫెయిలర్ అవుతారు, వెస్టీజ్లో ఫెయిలర్ లేదు. మీరు ఫెయిలర్ని యాక్సెప్ట్ చేసుకుని పడేస్తే అది మీ ఫెయిలరు, వెస్టీజ్ ఫెయిలర్ కాదు. ఇఫ్ యూ థింక్ యూ కాంట్, అది నిజమే. ఇఫ్ యూ థింక్ యూ క్యాన్, అది నిజమే. మీ వల్ల కాదని మీరు అనుకుంటే అది నిజమే, మీ వల్ల అవుతుందని మీరు అనుకుంటే అది నిజమే. నేను ఫస్ట్లో స్టార్టింగ్లో వారాల కొద్ది బిజినెస్ ట్రిప్ చేస్తున్నానండి. ఇప్పుడు సుమారు కొన్ని ఏళ్ళుగా వారాల కొంత లేదండి, ఎప్పుడన్నా 1-2 రోజులు పోతూ ఉన్నానండి. ఈసారి నన్ను కరెక్ట్గా ఒక 6 మీటింగ్లు డిఫరెంట్ టైంలో ఒప్పుకునేసినానండి. లాస్ట్ సాటర్డే ఇంటికానుండి బయలుదేరినానండి. రాజమండ్రిదా ఫస్ట్ వచ్చినానండి. నేను విమానంలో వచ్చినానండి. ఆ విమానం టికెట్, ఆ సీట్లో ఎవరి పేరు రాయలేదండి. ఎవరు డబ్బు పెట్టి కొనుక్కుంటాడో వాళ్ళకంతా ఆ సీటు జాగా ఇస్తుందండి విమానము. ఆ డబ్బు కొనుక్కునే కెపాసిటీ వెస్టీజ్ పెంచుతుందండి. మగరాజు అనేది ఎవరబ్బా సొత్తు కాదండి. ఎవడైతే డిసైడ్ అవుతాడో వాడికి ఆ అవకాశం క్రియేట్ చేసిస్తుందండి వెస్టీజు. ఫెసిఫిక్, స్మార్ట్, ఈరోజు మీరు వెస్టేజ్కి జాయిన్ అయినారు, నెక్స్ట్ మంత్ కంతా ఆడి కారు కొనుక్కుంటాను, అదంతా నాట్ రీచబుల్. అలా యోచనే చేయొద్దండి, స్పెసిఫిక్గా ప్లాన్ చేయండి. కానీ ఈరోజు మీరు జాయిన్ అయ్యి నెక్స్ట్ 5 yearsలో మీ దగ్గర ఆడి కార్ కావాలంటే గ్యారంటీ వెస్టేజ్లో ఉందండి. దాన్నే స్పెసిఫిక్ అంటారండి. సింపుల్ ప్లాన్ చేయండి. ఈరోజు మనం ఉండాం సింపుల్గా. ఇక్కడ ఉండి అందరికీ కొన్ని విషయాలు చెప్తాను చూడండి. మనకు వచ్చి 2 మెథడ్లు ఉన్నాయండి. తెలుగులో మెథడ్ అనే కదా చెప్తాం మనము. కాన్స్టిట్యూట్ మైండ్, సబ్ కాన్స్టిట్యూట్ మైండ్. చిన్న మెదడు, పెద్ద మెదడు. కరెక్టా అండి? ఎస్ ఆర్ నో? తెలుగులో ఏమంటామో? చిన్న మెదడు, పెద్ద మెదడు అంటాం. మనం ఇంతవరకు కాన్స్టిట్యూట్ మైండ్ని వాడే మనం లైఫ్ని జీవిస్తున్నామండి. కాన్స్టిట్యూట్ మైండ్ని వాడే మనం లైఫ్ని జీవిస్తున్నాం. లైఫ్లో సాధించిన వాళ్ళందరూ సబ్ కాన్స్టిట్యూట్ మైండ్ని వాడి ఉండారండి. ఎనీ అచీవ్మెంట్ ప్రపంచంలో సాధించిన వాళ్ళంతా సబ్ కాన్స్టిట్యూట్ మైండ్ని వాడి ఉండారండి. ఆ సబ్ కాన్స్టిట్యూట్ మైండ్ మనం అందరూ ఆల్రెడీ వాడుతున్నాం, యూజ్లెస్ విషయాలకు వాడుతూ ఉన్నాము. ఇంపార్టెంట్ విషయాలకు వాడతా లేదు. ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ ఏదైనా ఒక ఫెస్టివల్లో, ఏదో ఒక టెంపుల్కో, ఏదో ఒక టూర్ ప్లాన్ చేసి ఉన్నారా, ఫ్యామిలీతో చేసి ఉన్నారా ఎప్పుడన్నా? ఎగ్జాంపుల్, ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఆల్మోస్ట్ మన అందరూ అంతా దేవస్థానాలతో మనం ట్రిప్పులు వేస్తాం. ఫ్యామిలీలో 10 మంది ఉండారు, అందరూ ఇల్లు తీర్థం తిరుపతికి పోవాలనుకునేసినారు, మొక్కునేసి ఉండారు ఇల్లు తీర్థం. రేపు పొద్దున్నే 5 గంటలకి వ్యాన్లో కూకొని బయలుదేరాలా, 4 గంటలకు లేయాలా, స్నానాలు చేసి రెడీ అవ్వాలా. లేదు బస్సు బుక్ చేసినాం, ట్రైనో బస్సో బుక్ చేసినాం, శతాబ్ది ట్రైన్ బుక్ చేసినాం. 5 గంటలకు రైల్వే స్టేషన్లో ఉండాలా, 4 గంటలకు లేయాలా, స్నానం చేసుకుని ఫాస్ట్గా పోవాలా. 3:30-4 గంటలకు లేస్తేదా మనం ఆ ట్రైన్ బులపై కూర్చోగలుగుతాం. ఎస్ ఆర్ నో? ఇలా ఒక సిచ్యువేషన్లో మనం రెడీ అవుతున్నాం. ఆ రోజు రాత్రి ఇంట్లో ఒక 10 సార్లు 15 సార్లు ఆ మాట అందరూ వాడి ఉంటాం. బిన్నె పండుకోండి, బిన్నెలు వేయాలి, బిన్నె పండుకోండి, బిన్నెలు వేయాలి. 4 గంటలకంతా లేస్తేదా ట్రైన్లో పోయేకోను అనే విషయం మనం 4-5 సార్లు మాట్లాడి ఉంటాం. ఆ రోజు పండుకొని ఉంటాం, అలారం పెట్టుంటాం 4 గంటలకి. కానీ అలారం కొట్టేక ముందుగానే మనకు మెలకు వచ్చి ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ ఎంతమందికి అయిందండి? ఆల్మోస్ట్ అందరికీ అయి ఉంటుంది. అయిండదా లేదా?
దాన్నే సబ్ కాన్స్టెంట్ మైండ్ అంటారండి. కాన్స్టిట్యూట్ మైండు మనం మేల్కో ఉండే వరకు పనిచేస్తుంది. సబ్ కాన్స్టెంట్ మైండ్ 24 hours పనిచేస్తుంది. మీరు మగరాజు అవ్వాలంటే మీరు ఆ సబ్ కాన్స్టెంట్ మైండ్ని యాక్టివేట్ చేయాలండి. దానికి కాన్ఫిడెన్స్గా నింపాలండి. నేను కారు కొంటాను, నేను ఒక 4 కోట్లలో ఇల్లు కడతాను, నెలకు ఒక 25 లక్షలు 30 లక్షలు వెస్టేజ్ను సంపాదిస్తాను అనేది మీ సబ్ కాన్స్టెంట్ మైండ్లో మీరు ఫీడ్ చేయాలండి. ఇక్కడ ఎంతమంది 2 వీలర్ వెళ్తూ ఉంటారు, చాలామంది కార్లు కూడా వాడుతూ ఉన్నారు కదా. మనం ఫోన్లో మాట్లాడుతూ ఉంటాము, కారు తోలుతూ ఉంటాము. ఎక్కడెక్కడ ఫస్ట్ గేర్ వేయాలా, ఎక్కడికక్కడ రెండో గేర్ వేయాలా, ఎక్కడికక్కడ రివర్స్ గేర్, ఆటోమేటిక్గా చేయి పని చేస్తూ ఉంటుందా. మనం కాన్సన్ట్రేషన్ యాడ్ ఉంటుంది, ఫోన్లో మాట్లాడుతుంటాం, ఎవరి దగ్గర మాట్లాడుతుంటాం, మన చేయిలు కాళ్ళు ఆటోమేటిక్ పనిచేస్తుంటాయి. దాన్నే సబ్ కాన్స్టెంట్ మైండ్ అంటారండి. మీరు ఒక విషయాన్ని సబ్ కాన్స్టెంట్ మైండ్లో ట్యూన్ చేసేస్తే, స్ట్రాంగ్గా ట్యూన్ చేయగలిగినారంటే ఆ విషయం మీకు నిజమయ్యేదాకా వదలదండి. సబ్ కాన్స్టెంట్ మైండ్ నిజం చేసి చూపించేస్తుందండి మీకు. ఇలా నా లైఫ్లో చాలా జరిగిందండి. నా సబ్ కాన్స్టెంట్ మైండ్లో నేను ఏమేమి అనుకున్నాను అన్నీ రోజు జరిగి ఉన్నాయండి. ఇంకొక ఏమైంది, ఎండ్ అయిపోయిందా? లే, నెక్స్ట్ టుడే ఈజ్ యువర్ ఆపర్చునిటీ టు బిల్డ్ ద టుమారో యూ వాంట్. 10 సంవత్సరాల వెనక నేను స్ట్రాంగ్గా అనుకున్నానండి. ఆ అనుకోవటమే ఈరోజు ఇక్కడ ఉన్నానండి నేను. మీకు అర్థమైంది నేను చెప్పేది? ఈరోజు మీరు ఉండారు, సింపుల్ అండి. ఈరోజు మీరు ఏముండారో ఒక 10 సంవత్సరాల తర్వాత మీ మైండ్లో ఏముందో అదే అండి ఈరోజు మీకు నిజమై ఉండేదండి. అదే అండి ఈరోజు మనం ఉండేది. ఈరోజు కానీ మీరు గట్టిగా అనుకుంటే నెక్స్ట్ 10 years తర్వాత నేను సుధాకర్ సార్ మారు అవుతాను, నేను మోహన్ రావు సార్ మారు అవుతాను, నేను సిద్ధార్థ్ సింగ్ మారు అవుతానంటే 100% మీరు అవుతారండి. దీంట్లో యా అనుమానం మీకు వద్దండి. రేపు ఏం కావాలనేది ఈరోజు మీరు కలగనేకి స్టార్ట్ చేయండి. స్ట్రాంగ్గా నిలబడండి. ఎట్లా చిన్న చిన్న సిచ్యువేషన్లు వస్తే కూడా వెనక్కి ఎత్తద్దండి. ఎక్కడ కారణాలు డ్రాప్ అయ్యే రీజనే ఇవ్వద్దండి. చిన్న చిన్న ఛాలెంజెస్ వస్తే దాన్ని ఫేస్ చేయండి. థ్యాంక్ యూ సార్.